ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. కృష్ణ. సో 5th చాప్టర్ లో ఉన్నాం. కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. రైట్. కర్మని కృష్ణ చైతన్య సహితంగా అంటే హౌ టు మేక్ కర్మని అన్అటాచ్డ్ గా, కర్మని బంధత్వం లేకుండా, బద్ధత్వం లేకుండా కర్మని ఎట్లా చేయాలి అనేది ఈ చాప్టర్ లో మనం చూస్తున్నాము. 3వ చాప్టర్ కి ఎక్స్టెన్షన్ ఇది అని చెప్పుకున్నాము. సో 5వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ 4వ అధ్యాయంలోని మనకి కర్మయోగం తాలూకు ఎక్స్టెన్షన్ అంతా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి అర్జున్ మళ్ళీ అడుగుతున్నాడు, కర్మ సన్యాసమా లేకపోతే ఆసక్తి రహిత కర్మ చేయటము అంటే. ఆసక్తి రహిత కర్మ. ఆసక్తి రహిత కర్మ అంటే కర్మ మీద ఆసక్తి లేకుండా కర్మ చేయడం అన్నది ఎట్లాగా అన్నది ఈ చాప్టర్ మనకు నేర్పుతుంది. బేసికల్ గా కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే అనాసక్తిగా కర్మను ఎట్లా చేయడం అనేది ఈ చాప్టర్ నేర్పడం. సో కర్మ ఫలాపేక్ష యందు ఆసక్తి లేకుండా కర్మ చేయుట. సో ఎప్పుడైతే కర్మ సన్యాసం, ఫలాపేక్ష అన్న ఆసక్తి, ఫలాపేక్ష ఎందు ఆసక్తి లేకుండా కర్మ చేయటంతో సమానమైంది అని చెప్పుకొస్తున్నారు. కర్మ సన్యాసము కర్మ సన్యాసము ఎంత గొప్పదంటే ఎటువంటి కర్మ సన్యాసం అంత గొప్పది కర్మ ఫలితం ఆశించకుండా కర్మ చేయడం అన్నది. కానీ కర్మ చేయడమే మంచిది. ఎందుకంటే అర్జునుడు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి కాబట్టి కర్మ చేయడమే మంచిది అని చెప్పి మనకి 4వ అధ్యాయంలో చెప్పుకోవచ్చు. అయితే ఆ కర్మని ఎట్లా చేయాలి, ఆ కర్మని ఎట్లా చేస్తే అది కర్మ సన్యాసంతో సమానం అవుతుంది, కర్మ సన్యాసం కంటే గొప్పదవుతుంది అన్నది ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాలి. సో నిష్కామ కర్మయోగం ద్వారా మనము భౌతిక బంధం నుంచి స్వాతంత్రం అవుతాం. ఇందులో కొత్త విషయం ఏమి కాదు, చెప్పుకొచ్చాము. కర్మ నిష్కామం అయితే బంధం నుంచి బయటపడతాము. అయితే కర్మని నిష్కామం ఎట్లా చేయాలి, కర్మని ఎందుకు నిష్కామం అవ్వట్లేదు, మనం నిష్కామం చేయాలి అనుకుంటున్నాము కానీ ఎందుకు కర్మ నిష్కామం అవ్వట్లేదు, మరి కర్మ నిష్కామం అవ్వాలి అంటే ఎక్కడెక్కడ మనము ఎటువంటి అంశం మీద మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకు వెళ్ళాలి అన్నది ఈ 7 నుంచి 16 శ్లోకాల్లో మనకి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనస్సు వశం చేసుకున్నవాడు, కర్మలను ఆచరించుకున్నాడు, వాటిచే ప్రభావితము కానివాడు, కర్మలను భగవతర్పణం చేయవాడు, అంతఃకరణ శుద్ధికే కర్మలను ఆచరించేవాడు అని అటువంటి వ్యక్తి శాంతిని పొందగలుగుతాడు. అంటే అంటే కర్మలని ఆచరిస్తున్న వాటిపైన ప్రభావితము కాడు వ్యక్తి అని చెప్పుకొస్తున్నారు 7 నుంచి 12 శ్లోకాలు. అంటే కర్మ చేస్తూ దాని నుంచి ప్రభావితము కాని స్థితిలో కర్మను ఎట్లా చేయాలి, ప్రభావితం కాకుండా కర్మను ఎట్లా చేయాలి, కర్మ ఆచరించడమే ఉత్తమోత్తమము. ఎందుకంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి కాబట్టి. అట్లాగనే కర్మను ఆచరిస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. జనక మహారాజు లాంటి వాళ్ళు మానవుడిగా పుట్టినందుకు కర్మ చేయాలి. కర్మ సన్యాసము కాదు, కర్మఫల సన్యాసము చెయ్యాలి. కానీ మనిషి కర్మఫల సన్యాసం ఎందుకు చేయలేకపోతున్నాడయ్యా? కర్మఫల సన్యాసం చేయలేకపోవడం వల్ల ఉండే ప్రమాదాలే. కర్మఫల సన్యాసం చేయకపోవడం వలన మనిషి శాంతిని కోల్పోతున్నాడు అన్నది చెప్తున్నారు ఇక్కడ. మరి కర్మ ఎందుకు చేయాలయ్యా? కర్మ సన్యాసం చేస్తే చాలు కదా అంటే కర్మ వలన ఏం జరుగుతుందయ్యా అంటే అంతర్కరణ శుద్ధి, ఆత్మశుద్ధి జరిగేలాగా కర్మని చెయ్యాలి. సో కర్మని నిష్కామం చేస్తే పర్సనల్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుద్ది. ఆ ట్రాన్స్ఫార్మేషన్ జరగనిదే ముక్తికి అర్హత లేదు. సో ముక్తికి అర్హత కావాలి అంటే కర్మ చేయాలి. ఆ కర్మతో ట్రాన్స్ఫార్మేషన్ అనేది తెచ్చుకోగలగాలి. అది మనం ఈ సెక్షన్ లో చూస్తుంటాం. రైట్. సో ఆరో శ్లోకం దాకా చూసాము. 7వ శ్లోకం యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. భక్తి యోగముతో కర్మను అనుసరించేవాడు విశుద్ధాత్ముడును, తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడు ఒక మానవుడు సర్వులకు ప్రియుడై ఉండదు, అందరూ అతనికి ప్రియులై ఉండదు. అట్టువాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూ భక్తుడు కాడు. ఇది మనం 7వ శ్లోకంలో చూడబోతున్నాం.
ఒక్కసారి 6వ శ్లోకం చూద్దాం. ఏం చూసుకున్నాం? ఓ మహాబాహువుడైన అర్జున, భక్తియుక్త సేవ యందు నెలకొనకుండా కేవలం కర్మను త్యజించడం ద్వారా ఎవరు సుఖమును పొందజారు. కానీ భక్తియుక్త సేవ యందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. ఎప్పుడైతే నువ్వు భక్తియుక్త సేవ లేకుండా కర్మని త్యాజించడం వలన, కర్మ సన్యాసం వలన ఎవరికి ఆనందం లేదయ్యా, సుఖము పొందే అవకాశం లేదు. కానీ భక్తియుక్త సేవ యందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. అయితే ఎప్పుడైతే నువ్వు భక్తి మార్గంలో ఉంటావో ఆటోమేటిక్గా ఆ పరబ్రహ్మ సత్యాన్ని తెలుసుకుంటావయ్యా. అంటే అంటే ముక్తికి భక్తియే మార్గం, కర్మకి కూడా భక్తియే మార్గం. ముక్తికే కాదు, కర్మకి కూడా భక్తియే మార్గం. సో మామూలుగా మనం పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటూ ముక్తి పొందుతామని అనుకుంటుంటాము. కానీ భగవద్గీత ఏం చేస్తుందయ్యా అంటే కర్మని ఆధ్యాత్మికత చేస్తుంది. కర్మ ద్వారా ముక్తి మార్గం ఎట్లా పొందాలో నేర్పుతుంది. సో ఆ భక్తితో కర్మ చేసిన వాడు, ఆ భక్తితో ఉన్నవాడు మాత్రమే పరబ్రహ్మాన్ని తెలుసుకోగలడు అని చెప్పుకొచ్చారు ఆఖరి ముందు శ్లోకంలో. అదే ఆఖరి లైన్. అయితే ఆ కర్మయోగంలో కర్మను అనుసరించేవాడు విశుద్ధాత్ముడును, తన మనస్సును ఇంద్రియాలను జయించిన వాడు మానవుడు సర్వులకు ప్రియుడై ఉండును. సో సో ఏం చెప్తున్నారు ఇక్కడ? భక్తి యోగముతో కర్మను ఆచరిస్తే ఏమవుతుందయ్యా అంటే ఆత్మ విశుద్ధత్వం పొందుతుంది, ఆత్మ శుద్ధతత్వం పొందుతుంది. తన మనస్సును ఇంద్రియాలను జయించిన స్థితికి భక్తి యోగం తీసుకెళ్తుంది. అది ఎట్లా మళ్ళీ ముందు రాబోయే శ్లోకాల్లో చూస్తాం. సో భక్తి యోగము మనస్సును ఇంద్రియాలని జయించిన స్థితికి తీసుకెళ్తుంది. అటువంటి స్థితిలో ఉన్న మానవుడు ఏం చేస్తాడయ్యా? అందరికీ ప్రియుడై ఉంటాడు, అందరూ అతనికి ప్రియులై ఉంటారు. అట్టివాడు సదా కర్మలను ఆచరించుదును, ఎన్నడూ బద్ధుడు కాడు. అది ఎట్లా జరుగుద్ది? ఎందుకు అతను అందరికీ ప్రియుడవుతాడు? ఎందుకు అందరూ అతనికి అందరికీ కూడా అతను ప్రియులై ఉంటారు? ఎందుకంటే ఒకసారి భక్తి మార్గంలోకి వెళ్ళి ఆత్మ శుద్ధి పొందితే, మనస్సు ఇంద్రియాల్ని జయించిన స్థితిలో ఉంటే అవతల వ్యక్తిలో కూడా కేవలము ఆత్మతత్వాన్ని మాత్రమే చూడగలిగే స్థితికి ఎదుగుతారు. ఎప్పుడైతే మనం వ్యక్తిలోని అతని చర్యలు, కర్మలు, కార్యక్రమాలు ఇవన్నిటినీ చూడకుండా ఆత్మను చూడగలుగుతామో అప్పుడు మనకి అందరూ ప్రియులవుతారు. ఎందుకంటే మనం అందరిలోని ఆ కృష్ణతత్వ భావాన్ని చూడగలుగుతున్నాము కాబట్టి. ఎప్పుడైతే మనం అది చూడగలుగుతామో, అంతేకాదు అందరూ కూడా మనలోని ఆ భావాన్ని చూస్తారు. అందుకే మనం అందరికీ కూడా ప్రియులవుతాము. అట్టువాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూ బద్ధుడు కాడు. అతను అటువంటి వ్యక్తి కర్మలు చేస్తున్నా, తన కర్మల్ని మామూలుగా మనుషుల్లాగా చేస్తున్నా కానీ ఆ కర్మకి బందీ అవ్వకుండా ఉంటాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే యుద్ధ త్యాగము కాదు నీకు కావాల్సింది యుద్ధము చేసి ప్రశాంతత పొందగలిగే స్థితిలో యుద్ధము చేయాలి. యుద్ధం ఎందుకు చేయాలయ్యా అంటే నీ ఆత్మని శుద్ధితత్వం, ఆత్మని ప్యూరిఫికేషన్ కోసం, సోల్ ప్యూరిఫికేషన్ కోసం నువ్వు యుద్ధము చేయాలి. See, this is very strong words in itself, basically. నేను యుద్ధం చేయకపోతే పరమశాంతిని పొందుతాను అని అన్న మాటకి అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కర్మను ఆచరిస్తేనే, యుద్ధము చేస్తేనే అంతకంటే గొప్ప శాంతిని పొందుతావు అని చెప్తున్నాడు. అదంత సులభమైంది కాదు. అది ఎట్లా జరుగుతుందో నెక్స్ట్ శ్లోకాల్లో చూస్తాం. సో ఎప్పుడైతే మన కర్మను భక్తి యోగంతో చేస్తుంటామో, దిస్ ఈజ్ లైక్ కన్క్లూజన్ ఆఫ్, మనకు ఒకసారి సైంటిఫిక్ పేపర్స్ లో అబ్స్ట్రాక్ట్ అది ఫస్ట్ చూస్తాము. కన్క్లూజన్ అబ్స్ట్రాక్ట్ చదివితేనే మనకి నెక్స్ట్ పేపర్ ఏంటి అనేది కొంత ఐడియా వచ్చేయాలి. ఆ విధంగా ఉంది ఈ శ్లోకం బేసికల్ గా. ఇది చదవగానే నెక్స్ట్ శ్లోకాల్లో మనకి ఇవి ఎలా జరుగుతాయి, భక్తి యోగముతో కర్మను ఎట్లా చేయాలి, భక్తి యోగంతో చేస్తున్న కర్మ వలన ఆత్మశుద్ధత్వం ఎట్లా జరుగుతుంది, భక్తి యోగంతో చేస్తున్న కర్మ వలన మనసు ఇంద్రియాల్ని జయించిన స్థితికి ఎట్లా చేరుకుంటాము అన్నది మనం నెక్స్ట్ శ్లోకాల్లో చూస్తాం. అయితే సో అటువంటి వాడు కర్మలను ఆచరించినను ఎన్నడూ భక్తుడు కాడు. సో యూఆర్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ లైక్ ఒక జడ్జి ఒక సెంటెన్స్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చినా సరే, ఆ పనిష్మెంట్ ఇచ్చినందుకు ఆ జడ్జికి కర్మను ఆచరించు.
ఎందుకంటే జడ్జి తన డ్యూటీని మాత్రమే చేస్తున్నాడు. అందులో వచ్చిన ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఇచ్చిన పనిష్మెంట్ వలన ఆయనేమి కూడా ఆ తన పర్సనల్ దీంతో పనిష్మెంట్ ఇవ్వట్లేదు. తన అంటే అర్జునుడు కూడా యుద్ధాన్ని ఈ షుడ్ నాట్ టేక్ ఇట్ పర్సనల్. యుద్ధం కూడా ఒక డ్యూటీ. అంటే ఆ డ్యూటీ వలన ముక్తి ఎప్పుడు వస్తుందయ్యా అంటే భక్తి యోగముతో కర్మను ఆచరించినప్పుడు ఆత్మ శుద్ధతత్వం పొందుద్ది కాబట్టి మనకు ముక్తి వస్తుంది. ప్రభుపాదుల వారు భాషించుద్దాము, అవసరమైతే మళ్ళీ వెళ్ళిపోతాం. కృష్ణ చైతన్యము ద్వారా ముక్తి మార్గమును పయనించేవాడు సర్వజీవులకు పరమ ప్రియుడై ఉండను. సర్వజీవులు అతనికి ప్రియమై ఉండను. అందుకు అతని యందలి కృష్ణ చైతన్యమే కారణం. వృక్షము యొక్క పత్రములను శాఖలను వృక్షములకు భిన్నము కానట్లు ఏ జీవియు శ్రీకృష్ణుని నుండి భిన్నము కాదని అట్టి వ్యక్తి భావించును. సో సో ఒక వ్యక్తి ఎప్పుడైతే మనము భక్తి మార్గములోని పయనిస్తూ ఉంటామో, భక్తి మార్గములోని మన స్థితిని గడుపుతూ ఉంటామో, ఆ వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గములో భాగము కిందే కనబడతారు. ప్రతి జీవి కూడా తన భక్తి మార్గంలో భాగం కిందే కనబడతారు. ఎందుకయ్యా అంటే భక్తి మార్గంలో తను చెట్టు తాలూకు మూలాన్ని కృష్ణుడితోని, భగవంతునితోని, ఆ దేవాది దేవునితోని బంధాన్ని అనుభవిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా మనకు కనబడుతున్న ప్రతి జీవి కూడా ఆ దేవాది దేవుని తత్వాల్లోని భాగము మాత్రమే. అందువలన ప్రతి జీవి కూడా మనకి కృష్ణ చైతన్య కారణం కింద కనబడుతూ ఉంటారు. ఏ జీవియు శ్రీకృష్ణుడి భిన్నము కాదని అట్టి వ్యక్తి భావించింది. వృక్షపు మొదలకు నీరు పోయట ద్వారా ఆ నీరు పత్రములకు శాఖలన్నిటికీ సరఫరాగునని, ఉదరమునకు ఆహారం సమర్పించడం ద్వారా శక్తి సహజముగానే దేహమంతటికి వ్యాపించినని అతడు చక్కగా ఎరుగు. కృష్ణ చైతన్యముతో కూడి కర్మను నిర్వహించేవాడు సేవకుని వలె అందరినీ సేవించట చేత అతడు అందరికీ ప్రియమగు. అందరూ అతనికి సేవచే తృప్తి పొందుట చేత అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు శుద్ధుడైనందుటిచే అతని మనసు పూర్తిగా నిగ్రహింపబడి, అతని నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియములను పూర్తిగా నిగ్రహింపబడు. సో ఎప్పుడైతే మనము అటువంటి సేవతో ఉండడం వలన కాదు, అటువంటి భావముతో సేవలో ఉండడం వలన అప్పుడు మనం చేసే మనం చేసే సేవ, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి మనం చేసే సేవ ఆధ్యాత్మిక సేవలో భాగం అవుతుంది. ఇది ఎలాగ ఆధ్యాత్మిక సేవలో భాగం అవుతుందంటే అది మనకి ఒక ఆధ్యాత్మిక సేవ కింద ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం చేసే కార్యక్రమాన్ని, సేవని ఆధ్యాత్మికంగా చేస్తున్నామో అది అవతల వ్యక్తులకు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందరినీ సేవించట చేత అతను అందరికీ ప్రియమవుతాడు. అందరూ అతని సేవ చే తృప్తి పొందటి చేత అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు అట్లు శుద్ధుడైన చేత అతని మనసు పూర్తిగా నిగ్రహింపబడి మనసు నిగ్రహింపబడడం అంటే ఏంటో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అట్టి నిగ్రహ మనసు ద్వారా ఇంద్రియములన్నీ పూర్తిగా నిగ్రహింపబడును. సో సో మనసుకి ఇంద్రియాలు, మనసుకి ఇన్పుట్ డివైజెస్, మనకి ఇంద్రియాలు ఇన్పుట్ డివైజెస్ లాంటి, రైట్? మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తుంది, ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని గ్రహిస్తుంది. సో మనసు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని గ్రహించి మనసు డిసైడ్ చేసి మళ్ళీ ఇంద్రియాలను పోషింపు చేస్తుంది. ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? కర్మ చేస్తున్నాము, కర్మేంద్రియాలు కర్మ చేస్తున్నారు. అయితే వాటిని నిర్దేశించేది ఏమిటయ్యా అంటే కృష్ణ చైతన్య మార్గము. మనము ఎప్పుడైతే ఆలోచనలోని కృష్ణ చైతన్య మార్గముతోని నిలబడి కర్మలు చేస్తూ ఉంటామో, ఇప్పుడు మనసు ఇంద్రియాల నుంచి ఇన్పుట్ తీసుకోవడం కాకుండా ఇంద్రియాలకి అవుట్పుటే ఎక్కువ ఇస్తూ ఉంటుంది.
సో నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియాలు నిగ్రహింపబడి, ఎప్పుడైతే మనసు నిగ్రహింపబడిందో ఆటోమేటిక్ గా ఇంద్రియాలు నిగ్రహింపబడుతున్నాయి. మనసు సదా శ్రీకృష్ణు యందే లగ్నమై ఉండుట చేత శ్రీకృష్ణుని నుండి అతడు దూరం ఒకటి గాని, కృష్ణ సేవ కంటే ఇతరములైన కర్మలలో ఇంద్రియాలు నెలకొల్పుట గాని అవకాశం ఉండదు. శ్రీకృష్ణుడితో సంబంధం లేని ఏ విషయములను అతడు వినగోరడు. శ్రీకృష్ణుడికి అర్పింపబడిన ఏ పదార్థమును అతను తినగోరడు. అదే విధముగా శ్రీకృష్ణునితో ఏ సంబంధమునే లేని ప్రదేశమునకు అతడు పోగోరుడు. కనుకనే అతని ఇంద్రియములు పూర్తిగా నియంత్రింపబడి ఉండెను. సో దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ థింగ్స్ బేసికలీ, రైట్? మనం ఇప్పుడు కూడా బుద్ధి ద్వారా మనసును నిగ్రహించడం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఇక్కడ బుద్ధి ద్వారా మనసు నిగ్రహించడం కంటే కూడా ఇంకో స్టెప్ వెనక్కి వెళ్తున్నారు. ఆత్మని భగవంతునితో బంధం పడే విధముగా నిలబెట్టి, ఆయన స్థితిలోని నిలబెట్టి జీవితాన్ని వెలబుచ్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మనసుకి డైరెక్షన్, మనసుకి ఇన్స్ట్రక్షన్ మనకి లోపల నుంచి వస్తుంది, పరమాత్మ తత్వం నుంచి వస్తుంది. ఆ తత్వంతో మనసుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్ గా నిగ్రహింపబడిపోయి ఉంటాయి. సో బేసికల్ గా మళ్ళీ అర్జునుడు ఆ యుద్ధాన్ని తన పర్సనల్ యుద్ధము కింద తీసుకోకుండా కేవలము భగవంతుని సేవా కార్యక్రమం కాదు, ఆ విధముగా యుద్ధము చేస్తూ భగవంతునికి దగ్గరయ్యే విధానాన్ని ఆయన నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఆ యుద్ధంలోంచి తనని తాను తీసేస్తే ఆ కార్యక్రమం చేస్తున్నాడో, ఆ కార్యక్రమంతోని ఆత్మశుద్ధత్వం పొందుతుంది. ఆత్మశుద్ధత్వం పొందడంతో భగవంతుడి దగ్గర అవుతాడు. ఆత్మశుద్ధత్వం పొందడంతో భగవంతుడి దగ్గర అవుతాడు. కానీ కృష్ణ చైతన్య మార్గంలోని కృష్ణ కాన్షియస్నెస్ లో మనం ఏం చెప్తున్నాము? ఎప్పుడూ కూడా భగవంతుని స్పృహతో నిలబడవయ్యా అని చెప్తున్నాము. ఎప్పుడైతే మనం ఎప్పుడు భగవంతుని స్పృహతో నిలబడతామో ఆటోమేటిక్ గా మనసు నియంత్రించింది అవుతుంది, ఇంద్రియాలు నియంత్రించినవి అవుతాయి. కాబట్టి చేసే కర్మలన్నిటికీ కూడా ఒక విశుద్ధత్వం వస్తుంది. అది ఆ కర్మలన్నీ కూడా ముక్తి వైపు వెళ్ళడానికి ఉపయోగపడే స్థితికి వెళుతుంది. ఆ విధముగా నియంత్రింపబడిన ఇంద్రియములు గలవాడు ఎవ్వరికి అపకారం చేయడు. అయినచో యుద్ధరంగమునందు అర్జునుడు ఇతరులకు ఎందుకు అపకారం చేయదలిచెను? అతడు కృష్ణ చైతన్యవంతుడు కాదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. అర్జునుడు చేయి అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే. ఎందుకనగా ద్వితీయ అధ్యాయం ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ చంపబడినందున యుద్ధరంగమును సమకూడిన వారందరూ వ్యక్తిగతముగా ఆత్మరూపములు జీవించుచునే ఉందరు. ఆధ్యాత్మిక దృష్టితో చూచునుచో కురుక్షేత్ర సంగ్రమ రంగమునందు ఎవ్వరునూ మరణింపలేదు. స్వయముగా రణరంగమును నిలిచి ఉన్నట్టు శ్రీకృష్ణుని అజ్ఞానుసారమే వస్త్రముల వంటి వారి దేహములు మాత్రమే మార్చబడినవి. ఎప్పుడైతే అర్జునుడు తను చేసే యుద్ధానికి, తను చేసే కార్యానికి ఆధ్యాత్మికత తీసుకొస్తాడో, భీష్ముడు వంటి వాళ్ళు కూడా అర్జునుడు నన్ను చంపటలేదు, నన్ను ఈ శరీరం నుంచి విముక్తిని చేస్తున్నాడు అన్న భావంతో ఆ యుద్ధాన్ని ఫేస్ చేయగలిగే స్థితికి ఎదగగలుగుతారు. ఎందుకంటే అర్జునుడు ఆ స్థితితో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, ఆ స్థితితో యుద్ధం చేస్తూ ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎప్పుడైతే మనం ఆ స్థితితో జీవిస్తూ జీవితాన్ని గడుపుతామో ఆటోమేటిక్ గా మన చుట్టూరున్న ఇమ్మీడియట్ ఫ్యామిలీ కూడా ఆ స్థితిలోకి ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా, పెద్ద విషయం, రైట్? ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూచినను కురుక్షేత్ర సంగ్రామ రంగమునందు ఎవ్వరునూ మరణింపలేదు. స్వయముగా రణరంగమును నిలిచినట్టు శ్రీకృష్ణుడు అజ్ఞానుసారమే వస్త్రముల వంటి వారి దేహములు మార్చబడింది. అనగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగమునందు యుద్ధము చేయించినను కేవలము శ్రీకృష్ణ భగవాను ఆజ్ఞలను సంపూర్ణ కృష్ణ చైతన్యంతో నిర్వహింపజేసి ఉన్నందున అతడు వాస్తవం యుద్ధము చేయని వాడే అవుతాడు. అటువాడు ఎన్నడను కర్మఫలములచే బద్ధుడు కాడు. మనం మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం, అర్జునుడికి యుద్ధానికి మధ్య నిలబడ్డది భగవద్గీత. భగవద్గీత విని చేసిన యుద్ధానికి, భగవద్గీత వినకుండా చేసిన యుద్ధానికి, భగవద్గీతను అర్థం చేసుకుని చేసిన యుద్ధానికి, అర్థం చేయకుండా చేసిన యుద్ధానికి తేడా ఏమిటయ్యి అంటే కర్మఫలము చే బద్ధత్వం పొందడము. అది ఎట్లా జరుగుతుంది అన్నది ముందు ముందు శ్లోకాల్లో మనకి కొంచెం కొంచెంగా గ్రహించడానికి ట్రై చేద్దాం. అయితే ఎప్పుడైతే మనము ఆ ఆత్మానుభూతి స్థితితో, ఆత్మ సాక్షాత్కార స్థితితోని జీవితాన్ని వెలబుచ్చడం మొదలు పెడతాము, ప్రతిదీ ఆత్మ ఆనందము కోసము అన్న ఆలోచనతోని చేయడం మొదలు పెడతాము, మనసు నియంత్రింపబడుతుంది, కర్మేంద్రియాలు నియంత్రింపబడతాయి,
ఇంద్రియాలు, పంచేంద్రియాలు నియంత్రింపబడతాయి. అటువంటి వాటితో కర్మను చేస్తున్నప్పుడు అది కర్మ చేసినా చేయని వానితో సమానమవుతుంది. ఆ కర్మ కేవలము ఈ ఇంద్రియ శుద్ధి కొరకు ఉపయోగపడే విధముగా ఉంటుంది. సో ప్రతి కార్యము కూడా ఈస్ గోయింగ్ టు బి ఏ ఛాలెంజ్. బేసికల్ గా మనం ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ప్రతి కార్యము కూడా. మనకు ఎదురుపడే ప్రతి ఇన్సిడెంట్ కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంటుంది? నన్ను ఎట్లాగా నువ్వు భగవత్ స్పృహతో చేస్తావో చూస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఎందుకయ్యా స్వీకరించాలి అంటే ఆ ప్రాసెస్ తోని మనం శుద్ధతత్వం అంటే ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉండాలి. మనకి చెప్తూ ఉంటారు, డోంట్ బ్రింగ్ యువర్ ప్రాబ్లమ్స్ టు కృష్ణ, టేక్ కృష్ణ టు యువర్ ప్రాబ్లమ్స్. భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం తీర్చు, ఈ కష్టం తీర్చు, ఈ కష్టం తీర్చు అని చెప్పడం కాదు. ప్రాబ్లం దగ్గర, కష్టం దగ్గరికి వెళ్ళి నా వెనక కృష్ణుడు ఉన్నాడు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పగలిగే స్థితికి ఎదగాలి అని చెప్తూ ఉంటారు. ప్రాబ్లం మనల్ని చూసి భయపడాలి, మనం ప్రాబ్లం చూసి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు. ఎప్పుడైతే భగవంతుడు మన పక్కన నిలబడతాడో ప్రాబ్లమే భయపడి పారిపోవాలి. ప్రాబ్లం మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందయ్యా అంటే కర్మానుసారం ప్రాబ్లం వస్తుంది. వచ్చిన ప్రాబ్లము ఆత్మశుద్ధి కోసము. ఆత్మశుద్ధి కోసం అంటే కండిషన్డ్ సోల్, ఆత్మ బద్ధత్వాన్ని, భౌతిక బద్ధత్వం నుంచి ఆత్మ విడిపడడానికి ఉపయోగపడడం కోసం ఈ సమస్యని స్వీకరించాలి. అది ఈ చాప్టర్ తాలూకా సారాంశం నిజం చెప్పాలంటే. సో సమస్యని ఏ ఇన్సిడెంట్ అయినా, సమస్య అనేసరికి కర్మ, ఎటువంటి కార్యాన్ని అయినా సరే భగవంతుని ప్రసాదం కింద భావించగలగాలి. అది ఎందుకు ప్రసాదం అవుతుంది అంటే ఆ సమస్య వలన శుద్ధత్వం, ఆత్మశుద్ధత్వం చెందుతుంది, మనసు శుద్ధిపడుతుంది, కార్యం శుద్ధిపడుతుంది, కర్మ శుద్ధిపడుతుంది, ఇంద్రియం శుద్ధిపడుతుంది అన్న భావనతోని సమస్యను ఎదుర్కోగలిగితే అది 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 సమస్యే అవ్వదు. రైట్? వంటి భక్తి యోగంతో కర్మను అనుసరించువాడు విశుద్ధాత్ముడును, తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడు ఒక మానవుడు సర్వులకు ప్రియుడై ఉండును. అందరూ అతనికి ప్రియులై ఉంటారు. అటువాడు సదా కర్మలను ఆచరించుచున్న ఎన్నడూ బద్ధుడు కాడు. ఆ స్థితిలో కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మకి మనము ఎటువంటి బద్ధత్వము పొందము అన్నది మనము గ్రహించాలి. సో ప్రతి దాంట్లో కూడా కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ కాన్షియస్నెస్ ని చూడగలుగుతూ ఉండాలి. అది 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 హై లెవెల్ స్టేట్మెంట్ ఆఫ్ 5.7 శ్లోకాలు. రైట్? 8-9 శ్లోకాలకు వెళ్దామా? 5.8, 5.9 చదువుతారమ్మా ఎవరైనా? చదువుతానమ్మా. హరే కృష్ణ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అనువాదము. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటూనిటూ కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమీను చేయుచుండట లేదనియే తనలో తాను ఎరిగియుండును. ఏలయన మాట్లాడినప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించినప్పుడును, లేక కన్నులను తెరుచుకున్నప్పుడును, లేక మూయుచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని ఉన్నవని, మరియు తాను మాత్రము వాని నుండి దూరముగా నుంటిననియు సదా ఎరిగియుండును. హరే కృష్ణ. సో దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటునిటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వారి కార్యములను చేయుచునను తను వాస్తవముగా ఏమీను చేయుచుండట లేదని తనలో తాను ఎరిగియుండును. ఏలయన మాట్లాడినప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించినప్పుడును, లేక కన్నులను తెరిచినప్పుడును, లేక మూయిచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయంలో నెలకొని ఉన్నవని, మరియు తాను మాత్రము వాటి నుంచి దూరముగా ఉండినని సదా ఎరిగి ఉండును. సో 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 ఎప్పుడైతే ఒక వ్యక్తి దివ్య చైతన్య స్థితిలో ఉంటాడో, కృష్ణ కాన్షియస్ స్థితిలో ఉంటాడో,
తను చూస్తున్నా చేస్తున్నా వాటితో సంబంధం ఉండదు. అంటే అది అది వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్ రెండు మనం గ్రహించగలగాలి. అంటే ఆ, మనం ఆ పని చేస్తున్నా సరే ఆ పనితో మనకు సంబంధం లేదు. అంటే ఆ పని దాని అంతటా జరుగుతున్నది, దాంతో మనకు సంబంధం లేని స్థితి. ఫర్ ఎగ్జాంపుల్, గాలి పీలుస్తున్నారు. ఎంతసేపు దాని మీద మనం అందరం గాలి పీలుస్తున్నాం, కానీ నేను గాలి పీలుస్తున్న ప్రతి నిమిషము, గాలి తీస్తున్న ప్రతి నిమిషము, గాలి వదులుతున్న ప్రతి నిమిషము మన దృష్టి దాని మీద లేదు. అది అది ఒక ఇన్వాలంటరీగా జరుగుతున్న యాక్టివిటీ, రైట్? ఒక ఆహారం తీసుకుంటున్నాము, అది నోట్లో పెట్టుకున్నాక దాని టేస్ట్ చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో అక్కడ దాకానే మనం దాని మీద మనకున్న స్పృహ. ఆ తర్వాత ఆహారం అది అది సిస్టంలోకి వెళ్తుంది, గొంతులోకి వెళ్తుంది, దీంట్లోకి ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, స్టమక్లోకి వెళ్తుంది. ఇదంతా మనం తింటున్న ప్రతి పలుకుని ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అన్న భావనలో ఉండం. బట్ వీ నో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బేసికలీ, రైట్? సో సో అది ఎట్లాగా, అది అంత ఇన్వాలంటరీగా ఎలాగవుతుందో, అది ఎంత ఇన్వాలంటరీ అంటే అది దాని మీద మనకి ఎటువంటి అటాచ్మెంట్ లేని స్థితిలో జరుగుతూ ఉంటుందో. నిజంగా ఎప్పుడైనా మనం ఎంతసేపు మనం మన డైజెషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టి ఉంటాము? ఎప్పుడు పెట్టము దాని మీద. ఎప్పుడైనా ఇండైజెషన్ వస్తేనే దాని మీద పెడతాం. Basically, when it is not working, then we try to worry about it. When it's happening, we don't worry about it. So, అంటే సో ఒక విషయం గ్రహించినప్పుడు ఇంద్రియాలను వినుట, తాకుట, వాసన చూచుట, ఇవన్నీ కూడా మన చుట్టూరు జరుగుతున్నాయి. అంటే యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ అస్. ఎవరు? చైతన్యవంతంలో ఉన్న వ్యక్తి, కృష్ణ చైతన్యంలో ఉన్నంత వ్యక్తి ఎదురుగుంటా ఒక ఒక విషయం జరుగుతున్నా ఇదివరకు రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవ్వడు. అది చూస్తున్నట్టే కనిపిస్తుంటది మనిషికి, బట్ హీస్ నెవర్ అటాచ్డ్ టు ఇట్. తను వాస్తవముగా ఏమియును చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగి ఉండదు. సో రైట్, ఐ హ్యావ్ టు డూ దిస్ టాస్క్. నేను ఈ పర్టికులర్ టాస్క్ చెయ్యాలి, చేస్తున్నాము. కానీ అది ఎంత ఇన్వాలంటరీగా చేస్తున్నాడయ్యా అంటే, గాలి పీలుస్తున్నప్పుడు, గాలి వదులుతున్నప్పుడు దాని మీద ఎంత దృష్టి ఉంటుందో అంతే దృష్టితో దాన్ని మనం నెవర్ గెయిన్ టు గెట్ అటాచ్డ్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ నాట్ బ్రీదింగ్. యోగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి అన్నప్పుడు మాత్రం మనం దృష్టి పెడుతుంటాం, లేకపోతే దాని మీద మనము అది ఇంత ఇన్వాలంటరీగా వెళ్తుంది. అట్లాగనే అర్జునుడు యుద్ధాన్ని కూడా అంత ఇన్వాలంటరీ యాక్టివిటీ కింద చేయగలిగే స్థితికి ఎదిగిపోయి ఉంటాడంటే ఎప్పుడు? దివ్య చైతన్యవంతుడైన స్థితిలో ఉన్నప్పుడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి తాను చూచుట, వినుట, తాకుట, భుజించుట, ఇవన్నీ కార్యములు చేయుచునను తాను వాస్తవంగా ఏమీ చేయుచుండుట లేదని తనలో తాను తెలుసుకుని ఉంటాడు. మళ్ళీ ఈ రియలైజ్డ్ గా తెలుసుకుని ఉంటాడు. ఎలాగనగా మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, గ్రహించినప్పుడు, లేక కన్నులు తెరుచుకున్నప్పుడు, లేక మూయించినప్పుడు కూడా భౌతికమైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయంలో నెలకొని ఉన్నవని, మరియు తాను మాత్రము వాటి నుంచి దూరముగానున్నానని సదా ఎరిగి ఉంటుంది. తానంటే ఎవరు ఇక్కడ? మళ్ళీ తాను అంటే ఆత్మ. ఆత్మ ఆత్మ వీటన్నిటికీ దూరంగా ఉండగలిగిన స్థితిలో ఉంటుంది అనేది గ్రహించగలగాలి మనం. అంటే సో చేస్తున్న వస్తువులు, చేస్తున్న పనులకి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి సంబంధము ఉండకూడదు. అన్లెస్ ఇట్ ఈస్ useful for Krishna consciousness. It is useful for something that is for the soul. అంటే సో మనం చేసే ప్రతి కార్యము కూడా రెండు రకాల ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. ఒకటి ఏంటి? పూర్తిగా ఆత్మానందము కోసము. మరి పూర్తి ఆత్మానందాన్ని ఎందుకు పొందలేకపోతున్నామండి అంటే దాని మీద ఉన్న ధూళి వల్ల, రైట్? దట్స్ వాట్ వి సే, చేతో దర్పణమాచ శ్లోకాల వచ్చేది. ఆ ధూళి అంటే దానికి ఉన్న కండిషనింగ్ ఆఫ్ ద సోల్, ద కండిషనింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సోల్. ఆ సోల్ చుట్టూరు ఉన్న భౌతిక తత్వము, భౌతిక ఆకర్షణ, దాని వలన అంటే మనం చేసే కార్యము దేనిని పోషిస్తున్నది అనేది గ్రహించాలి. దేనిని పోషిస్తున్నది అని గ్రహించాలి. ఇంతవరకు మనము చేసే కార్యము మనసు దాకా ఇన్స్ట్రక్షన్ వెళ్తుందా, బుద్ధి దాకా ఇన్స్ట్రక్షన్ వెళ్తుందా అని చెప్పుకొస్తున్నాం. అది
ఆత్మ దాకా ఎందుకు వెళ్ళలేకపోతుందయ్యా అంటే ఆ కండిషన్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సోల్. ఆత్మ చుట్టూరు ఉన్న ఆ భౌతిక బంధత్వంను చీల్చగలగాలి, భౌతిక బంధత్వాన్ని నుంచి బయటపడగలగాలి. మనం చేసే కార్యము ఆ భౌతిక బంధత్వాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా? అదే అదే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్ అంటే. దట్ ఈస్ వాట్ ఈస్ మీన్ బై ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్. ఏ పర్సన్ విత్ ప్యూర్ సోల్ ఆర్ ఏ పర్సన్, ఆ వ్యక్తి తన ఆత్మ విశుద్ధాత్మను, నేను విశుద్ధాత్మను అని గ్రహించి కార్యాలు చేసుకోగలిగినప్పుడు, అది ఎప్పుడవుతుందంటే ఆత్మ భగవంతుడికి సరెండర్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అటువంటి స్థితిలో కార్యాలు చేసుకోగలిగిన వ్యక్తి ఏమి చేస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, ఏమి చేస్తున్నా సరే అది అది తాను చేయటలేదు, ఏమీను చేయుచుండట లేదనియే తనలో తాను ఎరిగి ఉంటాడు. ఇది ఆత్మకు సంబంధించిన విషయము. జరుగుతుంది మన చుట్టూరు, కానీ యూఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. భౌతికమైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థము విషయంలో నెలకొని ఉన్నవనియు మరియు తాను మాత్రము వాటి నుంచి దూరముగా ఉన్నవని సదా ఎరిగి ఉండను. ఎప్పుడైతే మనల్ని మనము ఆ ఇంద్రియ వస్తువుల నుంచి, ఇంద్రియార్థాల నుంచి దూరంగా పెట్టగలిగే స్థితిలో ఉంటామో, ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామో, అప్పుడు ఏ కర్మ చేసినా సరే అది మన ఆత్మ చుట్టూరు ఉన్న ఈ భౌతిక బంధత్వాన్ని పెంపొందించదు. ఇన్ఫాక్ట్ అది ఆ భౌతిక బంధత్వాన్ని చీల్చివేస్తూ ఉంటుంది. ఏ పర్సన్ ఇన్ ఏ డివైన్ కాన్షియస్నెస్, ఆల్దో ఎంగేజ్డ్ ఇన్ సీయింగ్, హియరింగ్, టచింగ్, స్మెల్లింగ్, ఈటింగ్, మూవింగ్ అబౌట్, స్లీపింగ్ అండ్ బ్రీదింగ్, ఆల్వేస్ నోస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఎవరు? ఏ వ్యక్తి? ఏ వన్ హూ ఇస్ ఇన్ ద డివైన్ కాన్షియస్నెస్, that he actually does nothing at all, because while speaking, evacuating, receiving, or opening or closing his eyes, he always knows that only material senses are engaged with their objects and that he is aloof from them. So ఆత్మ తాలూకా ఆధ్యాత్మికత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆత్మ చుట్టూరు ఉన్న ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియ వస్తువులకి దూరంగా ఉండి జీవించగలుగుతాడు. ఎక్కడ దూరంగా ఉండడం అంటే మళ్ళీ ఫిజికల్ గా దూరంగా కాదు, భౌతిక ప్రపంచంలో ఉంటూ భౌతిక చుట్టూరు జరుగుతున్న సంఘటనల వలన తన ఇంద్రియానందం గాని, ఇంద్రియ రుచిని గాని, మనసుని గాని, బుద్ధిని గాని భౌతికంగా ప్రేరేపించకుండా, భౌతికంగా ఎదిగే విధముగా లేకుండా ఉండే స్థితిలోని ఉంటాడు. ఇప్పుడు తన సంపూర్ణ చైతన్య డివైన్ కాన్షియస్ లో ఉన్నప్పుడు, అంటే ఏ కార్యంనైనా సరే మనము ఆ డివైన్ కాన్షియస్నెస్ ఆ కృష్ణ చైతన్య స్థితిలో నిలబడి చేసుకోగలిగితే ఈ కార్యము వలన, చేసే కార్యము వలన మనము బందీము కాము అని మళ్ళీ మనకి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఉన్నందున కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టములోను 5 విధములైన కారణములపై ఆధారపడి ఉన్నను ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉన్నాడు. సో అంటే చేయట్లేదా అండి? ఆత్మకి రెస్పాన్సిబిలిటీ ఎంత? చేసే కర్మలు ఆత్మకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా? చేసే కర్మల వలన ఆత్మ ఇన్ఫ్లుయెన్స్ పొందుతుందా లేదా? ఆత్మ అనుభవించాల్సిన అవసరం ఉందా లేదా? బట్ 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 సో సో మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఒక కట్టెలు కొట్టేవాడు ఒక యాక్స్ తో, ఒక కొడవలతో, దీంతో యాక్స్ తోని కట్టెలు కొడుతున్నాడు, ఒక చెట్టు కొడుతున్నాడు. మరి ఎవరు రెస్పాన్సిబుల్ ఆ చెట్టు కొట్టడానికి? మనమా, లేకపోతే మన చేతిలో ఉన్న గొడ్డలి లేకపోతే చెట్టు నరకలేదు. అలాగే గొడ్డలి ఎలోన్ చెట్టు నరకలేదు. దాని వెనక మనం ఉన్నాం. మనము గొడ్డలు పట్టుకుని చెట్టు నరికితేనే చెట్టు నరకగలం, రైట్? సో సో మనం ఆ చెట్టు నరకడానికి ఇప్పుడు గొడ్డలి రెస్పాన్సిబులా, మనం రెస్పాన్సిబులా? ఎవరు రెస్పాన్సిబుల్? ఇద్దరు రెస్పాన్సిబుల్. కానీ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చింది. మనము ఆ చెట్టు నరకొద్దు అనుకుంటే గొడ్డలు దానంతటా అదేమీ చేయలేదు. మనం చెట్టు నరుకుదాము అనుకున్నా సరే గొడ్డలి చేతిలో లేనిదే మనం ఏమీ చేయలేము. సో కర్మకి ప్రేరణ
ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ నుంచి కర్మకు ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ఆ ఆత్మకి శుద్ధత్వము లేకపోవడం వలన అది ఇంద్రియ కర్మకి భౌతిక కర్మకి ప్రేరేపణ వస్తుంది. భౌతిక కర్మ చేయాలి అన్న ఆలోచన ఆ బేసిక్ వాట్ యు కాల్ ఇట్, సోర్స్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్ కమింగ్ ఫ్రమ్ ద సోల్ ఇట్ సెల్ఫ్. But when that soul becomes purified, then then అక్కడ గొడ్డలి ఉన్నా సరే చెట్టు నరకాల అవసరము కనిపించదు. ఆర్ చెట్టు నరుకుతున్నా నరకకపోతున్నా మనకి సంబంధం ఉండదు. చెట్టు నరుకుతున్నా నరకకపోయినా మనకి సంబంధం ఉండదు. ఎప్పుడు ఆత్మ దాని నుంచి డిస్కనెక్ట్ అయినప్పుడు, ఆత్మ దాని నుంచి డిస్కనెక్ట్ ఎక్కడవుతుంది? ఆ చెట్టు నరకడంలో ఉండే ఆనందాన్ని స్వీకరించినప్పుడు, ఆ చెట్టును ఒక ఆనందం కోసం నరకనప్పుడు. అర్థమవుతుంది కదమ్మా? ఆ ఆనందంతో కానీ ఆ బాధతో కానీ ఆత్మక సంబంధం లేని స్థితిలో. సో కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఉన్నందున కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టము అనే 5 విధములైన కారణాలపై ఆధారపడి ఉన్న ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉండాడు. ఎట్టి సంబంధమును కలిగి ఉండాడు అంటే కర్మ జరుగుతుంది. అప్రయత్నముగానో, ప్రయత్నముగానో, అదృష్టముగానో, దురదృష్టముగానో, సన్నివేశం వలనో, కోఇన్సిడెన్స్ వలనో, తాను కర్తగానో కర్మగానో కలుగుతున్నా సరే దాంతో సంబంధం ఉండదు. అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొని ఇండిటియే అందులకు కారణము. అంటే ఆత్మ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈవెన్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్, బట్ బికాస్ హీఈస్ ఇన్ ఎ స్పిరిచువల్ థాట్ ప్రాసెస్, ఇప్పుడు అతను ఆధ్యాత్మిక స్థితిలో ఉండడం వలన ఈ మెటీరియలిస్టిక్ యాక్టివిటీ వలన ఆయన ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోడు. భగవానునిపై దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొని ఉండేటి వలన అతడు ఈ కర్మలతోని ఎటువంటి సంబంధము ఉండదు. తన దేహముతోడను ఇంద్రియములతోడను వర్తించినట్లు కనబడినను అతడు ఆధ్యాత్మిక కలాపంపైనే తన వాస్తవ స్వరూప స్థితిని గూర్చి సదా ఎరిగి ఉండును. సో 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 ఆత్మ తాలూకు నిజస్థితిని 24/7 24 గంటలు కూడా ఆ నిజస్థితిని గ్రహించి ఆ స్పృహలోనే ఉంటూ ఉంటాడు. అప్పుడు అటువంటి వ్యక్తి బయటి కార్యకలాపాలను చేస్తున్నా దాంతో మనకి ఎటువంటి సంబంధము లేకుండా ఆ భగవంతుని మీదే భావంతో తన ఆత్మని నిలబెట్టి ఉంటాడు. భౌతిక భావంలో ఇంద్రియ భోగము కొరకే నెలకొని ఉండగా కృష్ణ చైతన్యం నందు అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకే వినియోగింపబడు కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొనినట్లు కనిపించినను అతడు ఎల్లవేళలా ముక్తుడై ఉండును. సో మరి ఆత్మ కర్మలను చేయడానికి ప్రేరేపిస్తుంది కదండి. మరి ఆత్మ ఎప్పుడైతే అది భగవంత్ స్థితిలో ఉంటుందో కర్మలని చేయదా అండి? మరి కర్మలు చేస్తున్నాం, బాడీ రూపంలో మనము కర్మలు చేస్తున్నాము. అయితే ఆ ప్రతి కర్మలోని కూడా అది తన ఆధ్యాత్మిక స్థితికి ఎట్లా ఉపయోగపడుతుంది అన్న భావంతోనే చేస్తుంటాడు. సో ఈ పర్టికులర్ విషయాన్ని నేను చేస్తుండడం వలన శ్రీకృష్ణ పరమాత్ముడికి ఈ పర్టికులర్ నా చేతులతోనే పూజ చేస్తుండడం వలన ఈ శ్రీకృష్ణ భగవంతుని తాలూకు ఇంద్రియాలు ఆనందించబడతాయి. నా ఇంద్రియాలు కాదు, నా ఇంద్రియాలు భౌతిక ఇంద్రియాలు, ఆయనవి ఆధ్యాత్మిక స్థితిలో ఉండే ఇంద్రియాలు, అవి ఆనందించబడతాయి అన్నది గ్రహించగలగాలి. అంటే అంటే see first and foremost, I am not the body, I am the soul. Soul has its own constitutional position and soul has its own happiness, and that happiness is coming from spiritual intervention or spiritual connectivity. And with that connectivity I still have to do materialistic activity, but because of my spiritual connectivity I have to make all my materialistic activities spiritual. I have to make all my materialistic activities spiritual. How do materialistic activities become spiritual? In every materialistic activity, you should be able to see the happiness of Krishna. భగవంతుని తాలూకా ఆనందాన్ని చూడగలగాలి. అంటే మన ఆనందం అన్నది పక్కకు వెళ్ళిపోగలగాలి. ఎప్పుడైతే మన ఆనందం ఫోర్ ఫ్రంట్కి వచ్చిందో అప్పుడు ఆత్మ భౌతిక బందీ అయిపోతుంది, ఆత్మ కర్మబందీ అయిపోతుంది. ఆనందించడం ఓకే,
ఆనందించడం అన్నది చెయ్యాలి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్, బట్ ఇట్ కెనాట్ బి సెల్ఫ్ హ్యాపీనెస్. ఇట్ హ్యాస్ టు బి, యూ హ్యావ్ టు ఫీల్ ద హ్యాపీనెస్ because you are making Krishna happy. You have to feel the happiness not because you are happy, because you do not exist, because what you call yourself as existing is materialistic. అది లేదని కాదు. జగం జగం మిథ్య ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడి నుంచి వచ్చింది. అయితే అయితే మెటీరియలిస్టిక్ గా నువ్వు లేవు కాదు, నువ్వు ఉన్నావు. ఆ ఆనందించడంలోని నువ్వు మెటీరియలిస్టిక్ ఆనందంలో ఆనందం పొందడంలో నువ్వు లేకుండా ఉండాలి. కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియకరములలో నెలకొన్నట్లు కనిపించిన అతడు ఎల్లవేళలా ముక్తుడైండు. జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి కార్యకలాపాలు జ్ఞాన సముపార్జన కొరకు కాక, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కోసమై ఉద్దేశించబడింది. కృష్ణ చైతన్యవంతుడు ఇట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. అతడు భగవాను నిత్య దాసునిగా ఎరిగి ఉండిచే భగవానుని సేవను తప్ప అన్య కార్యములను చేయుకుండును. సో భగవంతుని భక్తుడు అవడం వలన అతడు చేసే కార్యములన్నీ కూడా భగవంతుని సేవలో భాగంగానే చేస్తాడు. చేసే కార్యము భగవంతుని సేవలో భాగమయ్యే విధముగానే చూసుకుంటాడు, లేకపోతే ఆ కార్యము చేయడు. అర్జునుడు అంతయుద్ధము కూడా భగవంతుని సేవలో భాగముగా చేస్తున్నాడు తప్పితే అందులో ఆయన పర్సనల్ సాటిస్ఫాక్షన్ అన్నది, ఆ ఆస్పెక్ట్ అన్నది కంప్లీట్ గా తీసేసి ఆ యుద్ధాన్ని చేస్తున్నాడు. ఎందుకనంటే తాను తన నిజస్థితిని గ్రహించాడు. ఆ నిజస్థితి ఏమిటి అంటే భగవంతుని నిత్య దాసుడు, ఐ యామ్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ అన్న భావనను గ్రహించగలిగినప్పుడు you do not own anything in this world. You do not own any happiness that is coming out of anything in this world. Right? Complicated గా ఉందమ్మా, చెప్పిన విషయంలాగే ముందు అనిపిస్తుంది. రైట్? భగవంతుడు అదే మాట చెప్పుకొస్తున్నారు, కానీ మళ్ళీ దానికి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పుకొస్తున్నారు. తను కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టములను 5 వివిధ కారణాలపై ఆధారపడి ఉన్నను. ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధం కలిగి ఉంటాడు. అదృష్టం, అదృష్టం అంటే ఏమిటి? వాట్ ఈస్ అదృష్టం? రైట్? ఆ ప్లస్ దృష్టి ఇస్ అదృష్టం. ఆ ప్లస్ దృష్టం. దృష్టము అంటే సంథింగ్, దృష్టి అంటే చూడడం, దృష్టం అంటే సంథింగ్ యూ కెన్ విజువలైజ్, అదృష్టం అంటే సంథింగ్ దట్ యూ కెనాట్ విజువలైజ్. అంటే సంథింగ్ గుడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ అదృష్టం. గుడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ప్లస్ దానికి ముందు దూరా పెడితే ప్లస్ ఆ దృష్టం, దురాదృష్టం. Something bad that is happening, but still you cannot explain why it is happening is duradrishtam. You cannot visualize the reason for its happening. వీటిపై ఆధారపడి ఉన్న కర్మలను అతనికి సంబంధమును కలిగి ఉండాడు. సో చాలా మంది అదృష్టం, ఇది నా అదృష్టం అంటే భగవంతునికి నేను చాలా ప్రీతిపాత్రుని, అందుకే నాకు ఈ గొప్ప విషయం జరిగింది. అలాంటి దాని మీద కూడా ఆయన ఆధారపడి ఉండాడు. అర్థమవుతుందమ్మా? సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. అవన్నీ కూడా ఆ అదృష్టము, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ అది భగవంతునికి దగ్గరికి యాక్చువల్ గా సచ్ గుడ్ థింగ్స్ విల్ హ్యావ్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోరో అటువంటి వ్యక్తులకి ఆ విషయం భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళరు. నాకే అదృష్టం జరిగింది బికాస్ ఐఎమ్ ఎ గ్రేట్ పర్సన్, నేను గొప్పవాడిని, మంచివాడిని, కాబట్టి నా ఈ విషయంలో మంచి జరిగింది. అటువంటివన్నీ కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి యాంటీగా ఉంటాయి, అవన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఈవెన్ సచ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ us, and we should be able to see his presence in it, God's presence in it. ఆ భక్తి భావంలో లేని వ్యక్తులకి అది ఏమవుతుంది అంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్సో లేకపోతే సెల్ఫ్ దిస్ థింగ్
ఎన్హాన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అది ఎన్హాన్స్ అవుతుందో అది భౌతిక బంధత్వాన్ని పెంచేస్తుంది. మరి మరి భక్తి భావంలో ఉన్న వాళ్ళకి అది ఎలా తీసుకుంటారు? ఇది భగవంతుని కృప వలన జరిగింది. స్టిల్ దే విల్ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇది భగవంతుడి కృప వలన జరిగింది. భగవంతుడికి నేనంటే ఇష్టం కాబట్టి జరిగింది. రెండింటికి చాలా తేడా ఉంది. భగవంతుడికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి ఇది నాకు చేశాడు, కేవలం భగవంతుడి కృప వల్ల జరిగింది అంటే నాకు అర్హత లేకపోయినా భగవంతుడు నాకు ఇది చేశాడు. రెండిటికి చేయడం జరుగుతుంది, అనుభవించడం జరుగుతుంది, అంతా జరుగుతుంది, సేమ్ గా జరుగుతుంది. కానీ ఒక దాంట్లో మనం బందీ అయిపోతున్నాము, ఇంకో విషయంలో కంప్లీట్ గా డిటాచ్ అవుతున్నాము. యూ షుడ్ బి అటాచ్డ్ టు ద డిటాచ్మెంట్ బేసికలీ. యూ షుడ్ బి అటాచ్డ్ టు ద డిటాచ్మెంట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ బేసికలీ, రైట్? అది ఇప్పుడు వస్తుందంటే వెన్ యూఆర్ అటాచ్డ్ టు గాడ్. సో భగవంతునితో ఉన్నప్పుడు అదృష్టం కూడా ఒక పరీక్ష రూపంలో వస్తూ ఉంటుంది. ఆ అదృష్టానికి మనం బందీ అయిపోకూడదు. కుచేలుడు కథ చెప్పుకున్నప్పుడు ఇది చాలా నిశ్చితంగా చెబుతారు. కుచేలుడు ఆ ఆ ఏంటది, అంత ఆస్తి తనకు వస్తే, తనంత ఆస్తి తనకు వస్తే ఆ ఇంట్లోకి అడుగు పెడుతూను శ్రీకృష్ణ పరమాత్మనికి ప్రేయర్స్ చేస్తాడు. ప్రహ్లాదుని నువ్వు కరుణించి అంతటి రాజ్యాన్ని, భారాన్ని ఆయన నెత్తి మీద పెడితే ఆయన చేయగలిగాడు. ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి, నేను శుద్ధ భక్తుడిని కాదు కదా, నాకు ఇటువంటి ఆస్తి ఇస్తే నాలాంటి వాడు పడిపోతాడు కదా, నాలాంటి వాడు భక్తిలోంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది భగవంతుడా. నాకు ఈ ఆస్తితో సంబంధం లేకుండా నీతో ఉండే బంధాన్ని అట్లాగనే నిలబడేలాగా దీవించు అని ప్రేయర్స్ చేసుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతాడు భగవంతుడు. అర్థమవుతుందమ్మా? సో భక్తి స్థితిలో లేనివాడు, అటువంటి భక్తి స్థితిలో లేనివాడు కృష్ణుడు భక్తుడే. కృష్ణుడు నా మొరపుడుగా ఆలకించాడు, నా మీద ఇంత దయతో నాకు ఇంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, నేను దీన్ని అనుభవించడం కోసమే కదా కృష్ణుడు ఇచ్చాడు అని చెప్పి అనుభవించడం వేరు. నాకు అర్హత లేదు, నాకు అంతటి అర్హత లేని వాడికి నువ్వు నీ కృప వలన ఇంతటి ఇచ్చి నాకు పరీక్ష పెడుతున్నావా? నేను నీ స్థితిలో నిలబడగలగాలి, ఈ పరీక్షలో నేను నెగ్గాలి, అది నీ కృప వల్లనే నేను గెలిచేలాగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది అని చెప్పి ఆ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. 3-4 శ్లోకాలు ఉంటాయి, బట్ దే వెరీ పవర్ఫుల్ శ్లోకాస్. ఎనీవే, సో వీటన్నిటిపైన తను బంధాన్ని కలిగి ఉండని స్థితిలో ఉండగలిగిన వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడు అని చెప్పుకొస్తున్నారు. కృష్ణ చైతన్యము ఆ శుద్ధ స్థితికి తీసుకెళ్లడం కోసం ఉపయోగపడుతుంది అయ్యా, రైట్? సో అటువంటి వ్యక్తి మాత్రమే శాంతి పొందుతాడు. అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారయ్యా అంటే 10వ శ్లోకంలో మనకి కనబడుతుంది. చదువుతారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. అనువాదం: కర్మఫలములన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడిన తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. కర్మఫలములన్నిటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మమును నిర్వహించేవాడు నీటిచే అంటబడిని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. చాలా డిఫికల్ట్ స్టేట్. గృహస్థులకి ఇంకా కష్టము, ఎందుకంటే గృహస్థాశ్రమంలో యూఆర్ ఆల్రెడీ బౌండ్ బై ఫ్యామిలీ లైఫ్, రైట్? కర్మఫలములన్నింటినీ భగవానునికి అర్పించి, because you always have that anxiety, how will the child turn up, how will the partner behave, how will the family, immediate family act, ఇవన్నీ కూడా మనం వాటన్నిటి మీద కూడా ఎటువంటి ఆసక్తి లేకుండా ధర్మాన్ని నిర్వహించేవాడు నీటిచే అంటబడిని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. పాపకర్మ అంటే పుణ్యకర్మ కూడా పాపకర్మే, ఎందుకంటే అది జన్మనిస్తుంది కాబట్టి. అటువంటి ఫలితములచే ప్రభావితులు కాడు. యూ హ్యావ్ మేడ్ సంబడి వెరీ హ్యాపీ ఇన్ ద ఫ్యామిలీ, ఈవెన్ దాట్ యూ ఆర్ నాట్ అటాచ్డ్. సంబడి ఈస్ ప్రైజింగ్ యూ లెఫ్ట్ అండ్ రైట్, ఈవెన్ దాట్ ఈస్ నాట్, you are not reacting to, it's not impacting you, because you understand
యువర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏమిటయ్యా అంటే, మనం భగవంతుని నిత్య సేవకుడిని. ఈ పొగడ్త నా సేవకు ఎటువంటి ఆటంకం కలిగిస్తుందో, ఈ ఆస్తి నా సేవకు ఎటువంటి ఆటంకం కలిగిస్తుందో ఈ అన్న భయం భావనతోని ఉండగలిగే వ్యక్తి, కర్మఫలములన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మాన్ని నిర్వహించేవాడు నీటిచే అంటబడిన తామరాకు వలె పాపకర్మ ఫలితే ప్రభావితుడు కాడు. సో బట్ అది తన ధర్మాన్ని నిర్వహించకపోతే మళ్ళీ అది పాపకర్మ అయిపోతుంది. తన ధర్మాన్ని నిర్వహించకపోతే, ధర్మాన్ని నిర్వహించకపోతే పాపకర్మ అవుతుంది. భగవంతునికి అర్పించకుండా నిర్వహించిన పాపకర్మ అయిపోతుంది. Leaving the duty is not putting it in a bigger position. Doing the duty is not putting it in an advantageous position. Both of them are equally bad if you are not able to do the duty with Krishna consciousness. Right? అది ఎట్లా చెయ్యాలయ్యా అంటే, తామరాకు మీద నీటి బిందువులాగా మనం ఉండగలగాలి. మన వైరాగ్యం కాదు, తామరాకుపై నీటి బిందువు అన్నది మనకి ఎప్పుడు వైరాగ్యంల గురించి చెప్పినట్టు చెప్తూ ఉంటారు. అలా కాదు, చాలా చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్, రెస్పాన్సిబుల్ యాక్టివిటీ. కర్మఫలం అన్నిటినీ భగవంతుడికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మాన్ని నిర్వహించువాడు, వన్ హూ పెర్ఫార్మ్స్ హిస్ డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్, సరెండర్స్ ద రిజల్ట్స్ ఆన్ టు ద సుప్రీం లార్డ్, ఈస్ అన్ఎఫెక్టెడ్ బై ద సిన్ఫుల్ యాక్షన్ యాజ్ లోటస్ లీఫ్ ఈస్ అన్టచ్డ్ బై వాటర్. అటువంటి వ్యక్తి సంపూర్ణముగా కర్మఫలము నుంచి బయటపడి ఉంటాడు, భౌతిక బంధం నుంచి బయటపడి ఉంటాడు. సో సో ఇది మనకి అన్ఫేవరబుల్ గా వెళ్ళిన వాటిని మనము భగవంతుడికి భారం వేసేస్తుంది. ఫేవరబుల్ గా వెళ్ళే వాటికి సాధారణంగా మనం క్రెడిట్ తీసేసుకుంటాం. ఇది కూడా పాపకర్మలే, రెండు పాపకర్మలే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. నీ ధర్మాన్ని నిర్వహించడంలోని ఆసక్తి లేకుండా ధర్మాన్ని కంప్లీట్ గా నిర్వహించేవాడు ఎటువంటి వ్యక్తి అంటే, తామరాకు పైన నీటి బిందువు వల్ల లాగా పాపకర్మ ఫలితాల నుంచి దూరంగా ఉండిపోతాడయ్యా. సరే, భాష్యం చూద్దాం. శ్రీల ప్రభుపాద వారి భాష్యం. ఇక్కడ బ్రాహ్మణి అనగా కృష్ణ చైతన్యం నందు అని అర్థం. సంకేతముగా ప్రధాన అని పిలువబడు భౌతిక జగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనం. సర్వం హేతత్ బ్రహ్మ మాండోపనిషత్తు ముందు చెప్పబడినది. తస్మాదేతత్ బ్రహ్మ రూపమన్నం చ జాయతే అను వేదమంత్రములు మరియు భగవద్గీతలందరి మమ యోనిర్మహత్ బ్రహ్మ అను శ్లోకములను భౌతిక జగత్తు నుండి సర్వమును బ్రహ్మము యొక్క శక్తి అయిన సూచించినది. అనగా జగత్తునందలి కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటే భిన్నములుగా వ్యక్తీకరింపబడినను వాస్తవమునకు అవి కారణముల కంటే అభిన్నములవి. ఈశోపనిషత్తునందు సర్వమును పరబ్రహ్మమునకు లేదా శ్రీకృష్ణుకు సంబంధించినవి అని చెప్పబడి. మళ్ళీ ఏ విషయం ఎందుకు చెప్తున్నారు ఈ విషయము? సో మనము తామరాకు మీద నీటి బిందువు వలన లాగా కర్మ ఫలితాలకు దూరంగా ఉండగాలి అంటే, మన చుట్టూరు జరుగుతున్న ప్రతిదీ కూడా భగవత్ శక్తి నుంచే వచ్చినది అని గ్రహించినప్పుడు మనము ఆ చుట్టూరు ఉన్న శక్తి వలన వచ్చే స్వప్రయోజనాలకి దూరంగా ఉండగలుగుతాము. సర్వము పరబ్రహ్మం, సర్వము ప్రతిదానికి భగవంతుడే కారణం. ఈశోపనిషత్తు నందు సర్వమును పరబ్రహ్మమునకు లేదా శ్రీకృష్ణ సంబంధించినదే అని చెప్పబడింది. కనుక సర్వమును కృష్ణునికే చెందినదనియు కృష్ణుడే సర్వమునకు స్వామి అనున్నది తత్కారణముగా సర్వమును ఆ భగవానుని సేవయందే నెలకొల్పవలెనని ఎరిగిన వాడు తన పాప పుణ్య కర్మ ఫలములతో ఎట్టి సంబంధమును కలిగి ఉండాడు. సో ఇప్పుడైతే మన చుట్టూరు జరుగుతున్న అదృష్టం, దురదృష్టము, ఫేవరబుల్, ఇన్ఫేవరబుల్ ఏదైనా సరే అది మన వలన జరగట్లేదు, అది కృష్ణుడికి సంబంధించినది. ఇదంతా ఆ కృష్ణ తత్వంలోని, కృష్ణులోని భాగంలో మనం ఉన్నాము అనేది గ్రహించగలిగిన నాడు ఆ స్థితిలో కార్యాలను చేస్తున్నప్పుడు, ఆ స్థితిలో మన ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు పాప పుణ్య కర్మ ఫలములతోని మనం దూరంగా ఉండగలుగుతాము. భౌతిక దేహము కూడా ఒక ప్రత్యేక కార్యము కొరకై భగవానునిచే ప్రసాదింపబడినందున భౌతిక దేహమును కూడా కృష్ణ చైతన్యమునందు వినియోగింపబడింది.
అప్పుడు నీటి ఎందుగల తామరాకు తరియబడినట్లు అది పాపకర్మ ఫలములకు అతీతము. భగవానుడు భగవద్గీత 3:38 మై సర్వాణి కర్మాణి సన్యాస, నీ కర్మలన్నింటినీ నాకు అర్పింపము అని చెబుతున్నాడు. సారాంశం ఏమనగా కృష్ణ చైతన్యమునందు లేనివాడు దేహ ఇంద్రియముల భావాన్ని అనుసరించి వర్తింపగా, కృష్ణ చైతన్యవంతుడు దేహము శ్రీకృష్ణు సొత్తు కనుక దానిని కృష్ణుని సేవయందే వినియోగింపవలనని జ్ఞానముతో వర్తించును. సో అది మనము గ్రహించగలగాలి. చేయించేది భగవంతుడు, చేసేది భగవంతుడు. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా అంటే, ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయ్యా అంటే, ఇదంతా కూడా పరబ్రహ్మము భగవంతుని శక్తిలోంచే వస్తున్నది ఉన్న భావనలో పనిచేసే వ్యక్తులకి అది అర్థమవుతుంది. అందువలన అది అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే కర్మలకి, మనం చేసే కార్యక్రమాలకి మనము కారణము కాదు, మనం చేసే కార్యక్రమాలకు వచ్చే రిజల్ట్స్ కి మనము కారణం కాదు అన్న భావనలో నిలబడగలిగినప్పుడు దేహేంద్రియ భావనను అనుసరించి వర్తింపుగా కృష్ణ చైతన్యవంతుడు దేహము కృష్ణుని సొత్తు కనుక దానిని శ్రీకృష్ణుని సేవ ఎందే వినియోగింపవలన జ్ఞానముతో వర్తించును. ఆ భావన లేని వ్యక్తులు ఏంటి, ప్రతిదీ కూడా తన శరీర సౌఖ్యము కోసము అన్న భావనలో ఉంటారు. ఎప్పుడైతే మనం మన నిజస్థితిని గ్రహిస్తామో, ఇది మన చుట్టూరు ఉన్న ఆస్తి, మనం దాని మీద యాజమాన్యత్వము స్వీకరించడానికి ఎటువంటి హక్కు లేదు. కృష్ణుడే సర్వమునకు స్వామి అంటే ఆయనే హీస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీఆర్ ఓన్లీ కేర్ టేకర్స్. కేర్ టేకింగ్ ఈజ్ an opportunity to purify your soul. ఈ వస్తువు మనకి ఎందుకు ఇచ్చారయ్యా అంటే, మన ఆత్మశుద్ధత్వం పొందడం కోసం మనకి ఇచ్చారు. కాబట్టి దాని మీద నేను ఎటువంటి యాజమాన్యత్వాన్ని స్వీకరించకుండా కేవలము కృష్ణుని ఆనందము కోసం మనం ఎట్లా ఉపయోగించాలి, మనకిచ్చిన ఈ వస్తువు పైన అధికారాన్ని మనం ఆయన ఆనందం కోసం ఉపయోగించడము ఒక ఆపర్చునిటీ అయితే, అలా చెయ్యకపోతే దుర్వినియోగం చేసుకుని పాపం చేసినారు. కుచేలుడు నా దగ్గర ఆస్తి లేదు, భగవంతుడు నాకు ఆస్తి ఇవ్వకుండా అటువంటి తప్పు చేయకుండా అవకాశం ఇచ్చాడు అన్న భావనలో ఉంటాడు. కుచేలుడు బీదగా ఉన్నప్పుడు భగవంతుడు సడన్ గా ఒక ఆస్తి వస్తే, మనకైనా ఒక ఆస్తి వస్తే, దాని వలన మనం యాక్చువల్గా మరింత పాపం చేయడానికి అవకాశం తీసుకునే వాళ్ళం అయిపోతాం, అది భగవంతుని సేవలో వినియోగించకపోతే. కుచేలుడు నాకు భగవంతుడు బీదత్వం ఇచ్చి అటువంటి పాపకార్యములు చేయకుండా ఉండేలాగా దీవించాడు అని చెప్పి ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతాడు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావడానికి భగవంతుడు ఆయనకి ఆస్తి ఇచ్చేస్తాడు. నువ్వు ఆస్తి ఉండి కూడా దానికి అన్అటాచ్డ్ గా ఉండగలగాలయ్యా. లేనప్పుడు అన్అటాచ్మెంట్ కాదు, అది ఉండి కూడా అన్అటాచ్డ్ గా ఉండగలగాలి. అది అంటే సంపూర్ణముగా మన నిజ స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం అలా ఉండగలుగుతాం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్, రైట్? పవర్ఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అన్నీ ఉండగా దాని నుంచి డిటాచ్డ్ గా ఉండగలడం అన్నది చాలా కష్టమైన విషయం, అంత సులభమైన విషయం కాదు. కృష్ణ చైతన్యవంతుడు దేహము శ్రీకృష్ణు సొత్తు కనుక దానిని కృష్ణుని సేవయందే వినియోగింపవలనని జ్ఞానముతో వర్తిస్తాడు. ఆ స్థితి కృష్ణ చైతన్యవంతుడు, ఆ కాన్షియస్నెస్ లేకపోతే, కృష్ణ కాన్షియస్నెస్ లేకపోతే ఈ బాడీ మై బాడీ అన్నది తీసేసి ఆ బాడీ భగవంతుని సొత్తు అన్నది అన్ని సరెండర్ చేయడం అంత సులభం కాదు. దిస్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు మీ, ఇట్ బిలాంగ్స్ టు కృష్ణ అని సరెండర్ చేయడం అంత సులభం కాదు. దానిని కేవలం ఆయన సేవయందు వినియోగింపవలెనన్న జ్ఞానముతోని బిహేవ్ చేస్తుంటాడు. అలా చేసిన వాడు ఏమవుతాడయ్యా అంటే, తామరాకు పైన నీటి బిందువులాగా పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. మరి
ఈ నీరు ఏం చేస్తుంటది? తామరాకు పైన ధూళినైతే తీస్తూ ఉంటుంది, కానీ దాని మీద అటాచ్ అయ్యి మాత్రం ఉండదు. అవునా కదా? తామరాకు పై నీళ్లు పోస్తే దాని మీద అంటుకున్న ధూళి క్లియర్ అవుతుంటుంది, కానీ తామరాకు మీద ఏంటి దాంతో అటాచ్ అవ్వదు. అట్లాగా మనము కూడా కేవలము ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కోసము మనకి ఇచ్చిన ఈ భౌతిక స్థితి, భౌతిక ఆపర్చునిటీ, జీవిత ఆపర్చునిటీని ఉపయోగించుకోలేకపోతే కేవలము ఇంద్రియ భావములు, దేహానికి సంబంధించిన ఇంద్రియ భావములతోనే జీవిస్తాన్ని గడిచిపోతూ ఉంటాము. అది పాపకర్మ అయిపోతుంది. కాదు, అలా కాదు. కృష్ణా కాన్షియస్నెస్ తోని ఇది భగవంతుని సొత్తు, దీనిని భగవంతుని సేవయందు వినియోగింపాలనే జ్ఞానంతో వర్తించడం నేర్చుకోవాలి అన్నది ప్రభుపాదుల వారి భాష్యం. Any questions? Or shall we go further to the next slokas? సరే, 11వ శ్లోకం చదువుతారు. ఉన్నారా ఎవరన్నా? చదువు. నేను చదువున్నా ప్రభుజీ. నేను చదువుతా సుజాత. పార్వతీమాత చదువు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సజ్ఞం తత్వాత్మ శుద్ధయే. అనువాదం: యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనము కొరకు మాత్రమే దేహముతోడను, మనస్సుతోడను, బుద్ధితోడను మరియు ఇంద్రియములతోడను కర్మను అనుసరింతురు. హరే కృష్ణ ప్రభుజీ. Purpose of doing duty is only for purification. The purpose of doing anything is only for purification. Yogis, abandoning attachment, act with body, mind, intelligence, and even with the senses only for the purpose of purification. కేవలము ఆత్మశుద్ధి అనే ప్రయోజనము కొరకు మాత్రమే దేహముతోడను, మనస్సుతోనూ, బుద్ధితోడను మరియు ఇంద్రియములతోడను కర్మను అనుసరిస్తారు. సో ఇవన్నీ కూడా మనం వాడి ఏం చేయగలగాలయ్యా? ప్రయోజనం చేసే కార్యం వలన ఏం జరగాలయ్యా అంటే ఆత్మశుద్ధి జరగాలి. దట్ ఈస్ వాట్ మేక్స్ వన్ పర్సన్ యోగి. యోగి అనేసరికి సమ్వన్ హూ హ్యాస్ కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ యోగి. భగవంతునితో బంధం ఉన్నవాడు మాత్రమే యోగి. భగవంతునితో బంధం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడయ్యా? ఆత్మశుద్ధి కోసమే ప్రయత్నం చేసుకుంటాడు. ఉన్న శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలను కూడా ఆ కర్మలోని ఎటువంటి కర్మల్లో ఎంగేజ్ చేస్తాడు? ఆ కర్మ వలన ఆత్మశుద్ధి జరగాలి. సోల్ ప్యూరిఫికేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే ఈ ప్రయత్నం అంతా కూడా ఇస్కాన్ వాళ్ళు చేస్తుంది. కానీ ISKCON is not creating you a temple or an opportunity to simply go and spend some time and eat some prasadam. ISKCON wants to create an environment in which you ultimately have to get the purification of the soul. ఆత్మలోని ఆ పరివర్తన రావాలి. ఎటువంటి పరివర్తన రావాలి? ఉన్న చుట్టూరు ఉన్న మన పనిముట్లు ఇవన్నీ, ఒక ఇన్స్ట్రుమెంట్, మనసు ఒక ఇన్స్ట్రుమెంట్, బుద్ధి ఒక ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియాలన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కర్మలు చేయడానికి ఉన్న మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో శుద్ధి పొందాలి. లేని పక్షంలోని మనము భౌతిక బంధీనే అయిపోతున్నాం. రైట్? వ్యక్తులు యోగులు ఆ స్థితిలో ఉంటారయ్యా. ఆ స్థితిలో ఉండడం కాదు, వాళ్ళ చుట్టూరు ఉన్న ప్రతి భౌతిక విషయముతోని ఆత్మ పరివర్తన చెందడం కోసమే వాళ్ళు తాపత్రయపడుతుంటారు. ఎవరైనాను శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణ చైతన్యంతో కర్మను వరించినప్పుడు దేహము, మనసు, బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడి ఏ కర్మనైనను భౌతిక కాలుష్యం నుంచి పవిత్రమగును. శ్రీ ప్రభుపాదులు చెప్తున్నారు. ఎట్లా జరుగుద్దయ్యా అంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణ చైతన్యంతో కర్మను అనుసరించినప్పుడు చేసే ప్రతి కార్యంలోని భగవంతుని ఆనందమును మనం అనుభవించగలగాలి. భగవంతుని ఆనందం కోసం చేస్తున్నాను అని మనం గ్రహించగలగాలి. ఎప్పుడైతే ఆ ఆనంద స్థితితో కర్మలను చేస్తామో అప్పుడు భౌతిక కాలుష్యం నుంచి ఆటోమేటిక్ గా బయటపడిపోతామయ్యా. అనగా కృష్ణ చైతన్యవంతుడు చేయ కర్మలకు ఎటువంటి భౌతిక కర్మఫలములు కలుగజాలవు. ఎందుకంటే అవన్నీ కూడా సోల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో భాగము కనుకనే సాధారణంగా సదాచారంలో పిలుపబడు పవిత్ర కర్మలను కృష్ణ చైతన్యం నెలకొని సులభముగా నిర్వహించవచ్చును అని శ్రీల రూప గోస్వామి భక్తిరసామృత సింధు నుండి ఇట్లా చెప్పారు, ఇట్లా వివరించారు.
కృష్ణ చైతన్యమునందు వర్తించినవాడు కృష్ణుని సేవలో దేహము మనసు బుద్ధి వాక్కులచే భౌతికములను పిలువబడు కర్మలేందు నెలకొనినప్పటికీ భౌతిక జగత్తున ముక్త పురుషుడే అవుతాడు. దేహాత్మబుద్ధి లేనందున దేహ ఆత్మబుద్ధి లేనందున అతనికి అహంకారము లేకుండాను తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనకు చెందినదనియు అతను పూర్తిగా ఎరుగును. దిస్ బాడీ ఈజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ ద బాడీ అన్న గ్రహించగల స్థితిలో ఉంటాడు. తాను దేహము కాదనియు మరియు ఈ దేహము తానకు చెందనదనియు అతను పూర్తిగా ఎరుగు. తాను కృష్ణునికి చెందినవాడవుచే అతని దేహము కూడా కృష్ణునికే చెందినది అని భావించింది. ఒక యజమాని ఎవరికి సేవ చేస్తే అతని కుక్క కూడా ఆ యజమానికి సేవ చేయాలి. ఎవరికి మనం సరెండర్ అయితే మన మిగతా వాళ్ళందరూ మన మీద ఆధారపడిన వాళ్ళందరూ వాడికి సరెండర్ అవుతారు. అలాగా ఎప్పుడైతే తాను కృష్ణుడికి సంబంధించిన వ్యక్తి, కృష్ణుడికి చెందినవాడు అని గ్రహించగలుగుతాడో అతని దేహం కూడా కృష్ణుడికే చెందినది అనే స్థితిలో ఉంటుంది. అతడు తన ఆధీనమునందు గల సమస్తమును అనగా దేహము, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము వాటి నుండి ఉత్పన్నమైన సర్వమును శ్రీకృష్ణ సేవ ఎందే వినియోగించు. కనుక అతడు వెంటనే శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధమును పొందును. శ్రీకృష్ణుడితో అతడు గుణైక్యమును కలిగి ఉండి దేహాత్మ బుద్ధి వలన కలుగు అహంకారమునకు దూరముగా నుండు. ఇది ఏ కృష్ణ చైతన్యమునందలి పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. సో పరిపూర్ణత్వ స్థితి కృష్ణ కాన్షియస్ లో ఉన్న కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే మనకు ఎప్పుడైతే మనము భగవంతుడికి చెందిన వ్యక్తులము కాబట్టి, భగవంతుడికి చెందిన వాళ్ళము కాబట్టి ఈ శరీరము కూడా భగవంతునికి చెందినది, ఇది ఆయన సేవలో ఉపయోగపడగలగాలి. ఈ శరీరం అనగానే ఈ శరీరంతో వచ్చిన నా అన్న ప్రతిదీ కూడా దేహము, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము ఇవన్నీ కూడా భగవంతుని సేవలో భాగము కింద ఉపయోగించగలిగిన నాడు మాత్రమే మనము ఆ పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతామో ఆత్మశుద్ధి అన్నది జరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆత్మశుద్ధి జరుగుతుందో భగవంతునితోని నిత్య బంధంతోని నిలబడగలుగుతాము. ఎప్పుడైతే అంటే అన్నీ జరగాలని కాదు, బేసికలీ వైఆర్ భగవంతుడు క్లియర్గా లిస్ట్ చేస్తున్నారు. దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నిటిని కూడా మనము వన్ బై వన్ విల్ హ్యావ్ టు ట్రైన్ దెమ్ టు గెట్ అటాచ్డ్ ఫ్రమ్ అస్. మన నుంచే వాటిని దూరంగా అయ్యేలాగా మనమే వాటిని ట్రైన్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే మన నిజస్థితిని మనం గ్రహించినప్పుడు దేహానికి, భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎట్లా ఉపయోగించాలో ఈ శ్లోకంలో మళ్ళీ భాష్యంలోని ప్రభుపాద గారికి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. సరే, ఎవరు చదువుతున్నారు? యుక్త ఎవరు చదువుతారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ. ప్లీజ్. హరే కృష్ణ. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అనువాదము: స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మానవుడు బద్ధుడగును. హరే కృష్ణ. ఎప్పుడైతే స్థిరమైన భక్తితోని సర్వ కర్మఫలములను భగవంతునికి అర్పిస్తున్నామో నిర్మలమైన శాంతిని పొందును. ఇటువంటి వ్యక్తి మాత్రమే శాంతిని పొందగలుగుతాడు. ప్యూర్ పీస్ ఆఫ్ మైండ్. మాప్నోతి నైష్టికం, అటువంటి శాంతిని పొందుతాడు, పరిపూర్ణమైన శాంతిని పొందుతాడు. అట్లుగాక భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మ ఫలముల ఏడ ఆసక్తి కలిగి ఉన్నవాడు ఒక మానవుడు బద్ధుడగును. సో ఎప్పుడైతే అట్లు కాక భగవద్భావము లేనివాడు అయుక్త కామకారేణ, అయుక్త కర్మఫలమును అనుభవించే బంధము అయుక్త భక్తి లేనివాడు, భగవంతునితో బంధం లేనివాడు ఏమవుతుంది? ఫలితాలతో బంధాన్ని ఏర్పరచుకుని ఉంటాడు కాబట్టి దానితోని శాంతిని పోగొట్టుకుని వాడు అవుతాడు. శాంతిని పోగొట్టుకోవడం అంటే మళ్ళీ కూడా భౌతిక బంధంతో, కర్మఫలంతో బంధాన్ని పొందిన వాడు అవుతాడు.
భగవద్భావనము లేనివాడు, కర్మఫలముల ఏడ ఆసక్తిని కలిగి ఉన్నవాడు మానవుడు భక్తుడగు. సో ఈ స్థితి చాలా కష్టమైన స్థితి. చేస్తున్న ప్రతి దాంట్లోనే ఆసక్తి లేకుండా కర్మను చేయగలగాలి, భగవద్భావనతో కర్మని చేయగలగాలి, భక్తితో కర్మని చేయగలగాలి. భక్తితో కర్మని చేయగలగడం అంటే ఫలాన్ని త్యాగం చేయగలిగే రీతిలో కర్మని చేస్తూ, అంటే తన ధర్మాన్ని సంపూర్ణంగా తనే ఓనరు అన్న భావనతో కర్మని చేస్తూ తాను ఓనర్షిప్ తీసుకోకుండా ఉండగలగాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బేసికలీ. అంటే అది ఎప్పుడు వస్తుందంటేనే చేసే కార్యము వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నాను, దీని మీద నాకు ఇది ఒక భగవంతుడికి దగ్గర అవడం కోసము అవకాశము అన్న భావనతో చేస్తేనే ఆ స్థితికి ఎదగలుగుతాం. Taking care of family is not responsibility, but is opportunity to go back to God. భగవాన్ని చూసుకోవడం ఒక బాధ్యత కాదు, భగవంతుడికి దగ్గర అవడం కోసం భగవంతుడి ఇచ్చిన అవకాశము అని గ్రహించగలిగారు. రైట్? దట్ ఈస్ వాట్ గృహస్థాస్ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ద ఆపర్చునిటీ దట్ ఓన్లీ గృహస్థాస్ హ్యావ్ బేసికలీ. కృష్ణ చైతన్యవంతునికి మరియు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నట్టు వ్యక్తికి నడుము గల భేదం ఏమనగా, మొదటివాడు శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై ఉండగా రెండవ వాడు తన కర్మఫలం యందు ఆసక్తుడై ఉండను. తను చేసే కర్మకే అంటే కాన్షియస్నెస్ లేకుండా కర్మను చేసిన వాడు అవుతాడు. రైట్? శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై ఉండి కేవలము అతని కొరకే కర్మలను ఆచరించేవాడు నిశ్చయముగా ముక్త పురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యందు ఎట్టి ఆసక్తిని కలిగి ఉండడు. కర్మఫలమేందు ఆసక్తిని కలిగి ఉండుటకు కారణము ద్వితీయ భావంతో కర్మను అనురించుట, అనగా పరతత్వపు జ్ఞానము లేకుండా స్వతంత్రముగా కర్మను అనురించుట అని శ్రీమద్ భాగవతనందు వివరింపబడినది. ఇది బాగుంది పదం. ద్వితీయ భావంతో కర్మ చేయడము, ప్రథమ భావంతో కర్మను చేయడం. ద్వితీయ భావం అంటే సెకండరీ ఆలోచనతోనే కర్మ చేస్తున్నాము. ఇన్ఫీరియర్ ఆలోచనతో కర్మ చేస్తున్నాము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్వము. కృష్ణ చైతన్యం నందు ద్వితీయ భావనమే లేదు. భక్తి భావనలోని కృష్ణ కాన్షియస్నెస్ లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండరీ థాట్. సర్వ మంగళకారుడైన శ్రీకృష్ణుడు శక్తి ఫలమే అయినందున కృష్ణ చైతన్య కర్మలన్నీయును అలౌకికములు, దివ్యములు మరియు భౌతిక ప్రభావం లేనట్టు కనుకనే కృష్ణ చైతన్యమునందు మానవుడు పరిపూర్ణ శాంతితో నిండి ఉండును. కానీ ఇంద్రియ తృప్తి కొరకు లాభమును గణించుటలో చిక్కుకొని ఉన్నట్టు వాడు అట్టి ఆ శాంతిని పొందజాలడు. కృష్ణునికి అన్యముగా దేనికి స్వతంత్రమైన అస్తిత్వం లేదని గుర్తించుటయే శాంతికి, నిర్భయత్వముకు ఆధారమై ఉన్నది. ఇదే కృష్ణ చైతన్యమునందలి రహస్యము. సో ప్రతి స్టేట్మెంట్ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పగానే దాని యాంటీ స్టేట్మెంట్ పెట్టేస్తారు వెంటనే శ్రీల ప్రభుపాదులు గారు. కృష్ణ చైతన్యమునందు మానవుడు పరిపూర్ణ శాంతితో నిండి ఉండును, కానీ ఇంద్రియ తృప్తి కొరకు లాభము గణించుట్లో చిక్కుకున్నట్టు వాడు అట్టి శాంతిని పొందజాలడు. సో ఒక్కసారి ఎప్పుడైతే మనము ఆ పరిపూర్ణముగా భగవంతుని స్థితిలో కర్మలను చేస్తూ ఉంటామో దట్ ఈస్ ద మోస్ట్ పీస్ఫుల్ వే ఆఫ్ లివింగ్. కానీ అది కాకుండా ఒక ద్వితీయ భావనతో కర్మలను చేస్తుంటామో మనము అటువంటి శాంతిని పొందజాలము. ఎందుకంటే దీనికి లిమిట్ లేదు. భౌతికంగా శాంతిని పొందుదాము అనుకోవడంలోని శాంతి లేదు, అసలు అది లేదు. ఆ ఆలోచనలోనే పీస్ ఆఫ్ మైండ్ లేదు. బేసికల్గా లెట్ మీ గెట్ పీస్ ఆఫ్ మైండ్ బై భౌతికంగా ఎదగడం వల్ల శాంతి పొందుదాము అనుకోవడంలోనే శాంతి అన్నది లేదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అది భౌతిక స్థితి తాలూకా లక్ష్యం అది కాదు. భౌతిక స్థితి తాలూకా లక్ష్యము భగవంతుని దగ్గరికి వెళ్ళడం కోసం. శ్రీకృష్ణునికి అన్యముగా దేనికి స్వతంత్రమైన అస్తిత్వం లేదని గుర్తించటే శాంతికి, నిర్భయత్వముకు ఆధారమై ఉంది. ఇది కృష్ణ చైతన్యమునందలి రహస్యము. ఇదే కృష్ణ కాన్షియస్నెస్. సీక్రెట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఏమిటయ్యా అంటే, మనం భగవంతునికి సంబంధం లేనిది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ప్రతిదీ కూడా ఆయన సృష్టి, ఆయనది, ఆయన ఆనందం కోసం మనం వాడాలి అన్నది గ్రహించడమే కృష్ణ కాన్షియస్నెస్ యొక్క సీక్రెట్ అని చెప్పుకొస్తున్నారు. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మఫలములను నాకు అర్పించడం చేత నిర్మలమైన శాంతిని పొందగలను. అట్లా కాక భగవద్భావము లేనివాడు
మరియు తన కర్మఫలముల యేడ ఆసక్తిని కలిగి ఉన్నవాడు మానవుడు బద్ధుడగును. తను ఎప్పుడైతే తన కర్మఫలము మీద ఆసక్తి ఉంటుందో అటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా బందీ అయిపోతున్నాడయ్యా. సరే, నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదవనా గురుజీ? చదవండి ప్రభు, విక్రమ్ ప్రభు చదువు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయస్. ఆర్యన్ అది నా అండి, ప్రింటింగ్ లో ఈ ఫాంట్ లో అది చాలా ఓకే. కారయన్. అనువాదము: దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. హరే కృష్ణ. దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలన్నింటినీ త్యజించిన స్వభావం. తన స్వభావం అంటే ఏమిటి? నేచర్, హిజ్ నేచర్, తన స్వభావము. మనము ఆత్మ ప్యూర్ సోల్ అని చెప్పుకొస్తున్నాం, కానీ మరి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటే కండిషనింగ్ ఆఫ్ ది సోల్ నుంచి వచ్చింది స్వభావం. ఆత్మ ఎంత ఎక్కువ భౌతిక బంధముతో చిక్కుబడి ఉందో అంత ఎక్కువ బద్ధాత్మ అంటాం. కండిషన్డ్ సోల్ని బద్ధాత్మ అంటాం. ఆ బద్ధత్వం ఎంత ఎక్కువ బద్ధత్వంతో ఉందో అది మానవుని యొక్క స్వభావం. అవర్ నేచర్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ కండిషనింగ్ ఆఫ్ ద సోల్. దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి, అంటే తన భౌతిక బంధత్వంతో వచ్చిన స్వభావాన్ని నియంత్రించి మానసికంగా కర్మలన్నింటినీ చదివించినప్పుడు నవద్వారముల గల పురమునందు, అంటే నవద్వారముల గల పురం అంటే భౌతిక దేహం, తాను కర్మలను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. నవద్వారములు అనేసరికి దీస్ ఆర్ ద దేనికి ద్వారా శరీరానికి ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. ఈ 9 గేట్స్ ఆఫ్ ది వరల్డ్, గేట్స్ ఆఫ్ ది బాడీకి ఉన్న 9 ద్వారాలు కూడా దేనికి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్? కండిషనింగ్ ఆఫ్ ది సోల్ కి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. హౌ యు ఆర్ యూజింగ్ దోస్ 9 ఎలిమెంట్స్, మన శరీరానికి ఉన్న ఈ 9 ద్వారాలని ఎట్లా వాడుకుంటున్నామో దాన్ని బట్టి మన స్వభావం ఆధారపడి ఉంది. దాన్ని బట్టి మన ఆత్మ ఎంత బంధించబడి ఉందో నిర్ధారించబడుతుంది. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంద్రియాలు అని చెప్పుకొచ్చారు ఇప్పుడు దాకా. ఆ ఇంద్రియాలకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నవద్వారాల నుంచి వస్తుంది. వీటిని కంట్రోల్ చేయడం మొదలు పెట్టండి. వీటిని నువ్వు మానసికంగా వాటినన్నిటినీ త్యాగం చేసే స్థితిలో ఉండాలి. వాటి ఆనందం కోసం జీవితంలో నువ్వు గడపడం మొదలు పెడితే నువ్వు ఈ సుఖంగా జీవించలేవు. వాటిని ఎప్పుడైతే కంట్రోల్లో పెడుతున్నావో, వాటిని ఎప్పుడైతే జయించగలవో, వాటిని ఎప్పుడైతే త్యజించగలవో, నువ్వు నవద్వారములో గల పురుషుడు తాను కర్మ చేయకుండా మరియు కర్మకు కారణం కాకుండా సుఖముగా వసించుకుంటే నువ్వు నీ స్వభావాన్ని వలన నువ్వు కర్మను ఆచరిస్తున్నావు. నీ స్వభావాన్ని నిర్ధారించేవి నవద్వారాలే అని చెప్పుకొస్తున్నారు భగవంతుడు. హౌ టు ఓవర్కమ్ దోస్ థింగ్స్. ఇంద్రియాలు, ఇంద్రియానందము, ఇంద్రియ తృప్తి, దేహ భావన, దేహాత్మానందము, వీటి నుంచి బయటపడడానికి నువ్వు కంట్రోల్ చేయాల్సిన ఏమిటయ్యా అంటే ఈ నవద్వారాలు అని చెప్పుకొస్తుంది. రైట్? బద్ధజీవుడు నవద్వారముల గల దేహమునడి పురమునందు వసించింది. దేహమనడి పురము యొక్క కర్మలు ప్రత్యేక గుణ స్వభావం అనుసరించి అప్రయత్నగానే నిర్వహింపబడింది. దేహ పరిస్థితుల ప్రభావమునకు అధీనుడైండి జీవుడు తాను కోరుకున్నచో వాటి ప్రభావమునకు అతీతుడు కావచ్చును. సో మన గుణస్వభావంకి అతీతత్వాన్ని పొందగలవచ్చు. ఇప్పుడయ్యా జీవుడు తమ ఉన్నత స్వభావాన్ని విస్మరించుట చేతనే దేహాత్మబుద్ధిని కలిగి దానికి ఫలితముగా దుఃఖమును పొందుచున్నాడు. కృష్ణ చైతన్యమునందుడు అతను తన నిజస్థితిని పునరుద్ధరించుకొని అట్లు బద్ధ జీవితం నుంచి బయటపడింది. కృష్ణ చైతన్యవంతుడైన మానవుడు వెంటనే దేహ కర్మలకు పూర్తిగా అతీతుడు. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితమునందు అతడు నవద్వారముల గల పురములో సుఖముగా జీవించును.
నవద్వారముల గల పురము ఈ కింది విధముగా వర్ణింపబడింది. వీళ్ళ భాగవతంలో మనము పురంజన చరిత్ర అంతా కూడా దీనితోనే చూస్తాం. నవద్వారముల గల పురమును అనగా జీవుని దేహమునందు నిలిచి ఉండేది దేవాది దేవుడు విశ్వమునందులే సమస్త జీవులను నియంత్రించువాడు. శ్వేతస్వరూపనిషత్తులో చెప్పబడింది. ఈ దేహము నవద్వారములు కలిగి ఉండును. 2 కన్నులు, 2 నాసిక గ్రంథములు, 2 కన్నములు, 1 నోరు, మర్మా అవయములు, మృతస్థానం. బద్ధస్థితిలోని జీవి తన దేహమే తానని భావించింది. బద్ధస్థితిలో జీవి తన దేహమే తాను అని భావించింది. కానీ తన హృదయమునందు గల పరమాత్మతో దృఢైక్యమును గుర్తించినప్పుడు అతడు దేహమునందు ఉన్నప్పటికీ భగవానుని వలె స్వతంత్రుడు కాగలడు. కనుక కృష్ణ చైతన్యవంతుడు భౌతిక దేహం యొక్క బాహ్యాంతర కర్మలన్నిటి నుంచి విడివడి ఉండును. సో వెరీ అండర్స్టాండ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బేసిక్ నేచర్స్. స్వభావానికి మూలస్థానం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఈ నవద్వారాల నుంచి వస్తున్నది. వీటిని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అన్నది మనం ఇందులో గ్రహించాల్సిన విషయం. రైట్. ఇంకొక శ్లోకం చూద్దాం. 14వ శ్లోకం చదువుతారమ్మా? చదువుతారమ్మా సుజాత మాతాజీ? లేదు, చదువు. చదవండి మాతాజీ, పర్లేదు. హరే కృష్ణ. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహమనడి పురమ యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు, కర్మఫలములను సృష్టింపడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. హరే. సో ఇది ఎందుకు అర్థం చేసుకోవాలి? ఈ నవద్వారాలు కూడా ఆన్ ఇట్స్ ఓన్ మన గుణస్వభావం ప్రకారం కూడా వస్తున్నా సరే దానంతటా అది కర్మను సృష్టించట్లేదయ్యా. మళ్ళీ త్రిగుణ తత్వంపై ఆధారపడి ఉన్నది. అంటే మనం ఆ త్రిగుణ తత్వానికి అతీతత్వం పొందగలగాలి అనేది భగవంతుని తాలూకు ఉద్దేశం. ఎప్పుడైతే ఈ దేహమనుడి పురం యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపుడు, జనుల కర్మలను చేయమని ప్రేరేపింపుడు, కర్మఫలములను కూడా సృష్టింపుడు, ఇదంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. ప్రకృతి త్రిగుణముల చేత ఆ త్రిగుణ తత్వానికి అతీతముగా ఉండగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నవద్వారాలని కూడా కంట్రోల్ చేయగలుగుతావు. ఈ నవద్వారాలని కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతావు. ఇంద్రియాలు కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి కంట్రోల్ అవుతుంది, జ్ఞానం కంట్రోల్లోకి వస్తుంది. ఆత్మ ఇగో అహంకార భావం నుంచి, ఫాల్స్ ఇగో మిథ్యాహంకార భావం నుంచి బయటపడతావు. సో నువ్వు ఆత్మగా ఉన్నావు. ఆ స్థితిని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ ఇంప్యూర్ గా ఉన్నాయి. వీటన్నిటికీ కారణము భౌతిక త్రిగుణ తత్వమే. భౌతిక త్రిగుణ తత్వాన్ని నువ్వు దానికి అతీతంగా ఉండగలగాలి. సప్తమాధ్యాయమును వివరింపబడినట్లు జీవాత్మ దేవదేవుని శక్తులలో ప్రకృతులలో ఒకడై ఉన్నాడు. కానీ భగవాన్ని మరొక శక్తి అయిన న్యూన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడైనటు వాడు. అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనాది కాలంగా ఏదో ఒక విధముగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగి ఉన్నాడు. అతడు పొందినటువంటి తాత్కాలిక దేహము వివిధములైన కర్మలకు మరియు వాటి ఫలములకు కారణమగుచున్నది. ఇట్టి బద్ధ వాతావరణమునందు జీవించుచు జీవుడు అజ్ఞానము వలన దేహాత్మ బుద్ధి భావన చే దేహకర్మల చే పీడితుడవు. అనాది కాలం నుంచి ప్రాప్తించిన అట్టి అజ్ఞానమే దేహము యొక్క దుఃఖమునకు చింతనకు కారణమవుతున్నది. సో ఈ తాలూకా ఉన్నత శక్తి, న్యూన శక్తి, 2 శక్తులు ఉన్నవి. ఆ న్యూన శక్తి మనం 7వ అధ్యాయంలో చూస్తాము. న్యూన శక్తి అంటే భగవంతుని తాలూకు ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ మెటీరియలిస్టిక్ పీపుల్ ఇన్ మెటీరియలిస్టిక్ వరల్డ్, మెటీరియలిస్టిక్ థింకింగ్ ఇన్ మెటీరియలిస్టిక్ వరల్డ్. అది ఆ శక్తి న్యూన శక్తి భౌతిక ప్రకృతికి కారణము. ఆ శక్తికి మనం చిక్కుబడి ఉంటే అదొక డౌన్వర్డ్ స్పైరల్ లాగా మనల్ని అక్కడక్కడే ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతూ ఉంటుందయ్యా. అందులోంచి నువ్వు బయటపడగలగాలి. అనాది కాలం నుంచి ప్రాప్తించినట్టి అట్టి అజ్ఞానమే దేహం యొక్క దుఃఖమునకు చింతనకు కారణమవుతుంది. జీవుడు దేహపర కార్యముల నుంచి విడిపడినంతనే వాటి ఫలముల నుంచి కూడా విడిపడతాడు. దేహము పురమునందు నుంచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కల్పించినను
వాస్తవమునకు అతడు దేహములకు అధిపతి కానీ దాని కర్మలకు మరియు కర్మఫలములను నియంత్రించి యజమానికి మాత్రము కాడు. అతడు కేవలము భౌతిక సాగరమున జీవన పోరాటము చేయుచున్నట్టు వాడు. సముద్రపు అలలు అతనిని కిందికి మీదికి ఊపుచుండను. వాటిపై అతడు ఎట్టి నియంత్రణ అధికారము కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యము ద్వారా ఆ భవజాలము నుంచి బయటపడుటే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము. అదే అతనిని సర్వ క్లేశముల నుంచి రక్షించగలదు. ఈ భౌతిక ప్రపంచ తాలూకు లక్షణం ఎట్లాగుందయ్యా అంటే అది సముద్రపు అలల వంటి వాటిది. దాని మీద మనకి దానిని మనం మార్చలేము. భౌతిక ప్రపంచాన్ని మనము దాని భౌతిక తత్వాన్ని మనం మార్చలేము. అది భగవంతుని తాలూకు న్యూనశక్తి నుంచి వచ్చినది. దాని నుంచి బయటపడే దారి ఏమిటయ్యా అంటే కేవలము కృష్ణ చైతన్యము ద్వారా ఆ భవజాలం నుంచి బయటపడుటే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము. సో ఈ ప్రకృతి త్రిగుణ తత్వము వలన జరుగుతున్న దానిని నువ్వు నియంత్రించగలను అనుకుంటే అది నీ వల్ల జరిగే పని కాదయ్యా అర్జున. నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే గో ఇన్వర్డ్, లుక్ ఇన్వర్డ్స్. ఆత్మ తాలూకా దాని నిజ స్థితిని, అది భగవంతుని తాలూకా ఉన్నత శక్తిలోంచి వచ్చినది అన్నది గ్రహించి నువ్వు దానిని తిరిగి ఆయనకి సమర్పించి ఆయన సేవకుడిగా నీ భావన, ఆ సేవకుడన భావంతో నీకు ప్రకృతి వలన వచ్చిన శరీరము, ఈ దాని వలన వచ్చిన బుద్ధి, మనసు, ఇంద్రియాలని వీటన్నిటినీ కూడా ఆ ఆత్మ భగవంతునికి చెందిన ఆత్మ బంధముతోనే ఆ సేవలోని నియుక్తి చేయడమే నీకు గల పరిష్కార మార్గము. అది దాని వల్ల మాత్రమే నువ్వు ముక్తి పొందగలవు తప్పితే వేరొక దాని వలన కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు అని చెప్పి మనకు శ్రీల ప్రభుపాదులు గారు చెప్పుకొస్తున్నారు. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానము చే మోహము పొందుచున్నారు. కొంచెం మళ్ళీ కొంత టోన్ మారుతుంది ఈ శ్లోకం నుంచి 15వ శ్లోకము నెక్స్ట్ చూద్దాం. భగవానుడు ఎవరి పాపపుణ్యాలని గ్రహించడు. అయినా సరే జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానం చే మనం ఆ నిజ జ్ఞానాన్ని గ్రహించలేకపోతున్నాము. దాని వలన మనం ఈ చక్రంలో ఉన్నాము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్నారు. రైట్. సో అది ఇవాళ చదువుకున్న కొన్ని శ్లోకాల తాలూకా భావము. బాటం లైన్ ఏంటంటే కేవలము భగవత్ స్థితితోనే, ఆ కృష్ణ కాన్షియస్నెస్ తో, కృష్ణ చైతన్యంతో, ఆ స్పృహతో మాత్రమే కర్మలను చేసుకుని వెళ్ళగలిగితే భౌతిక బంధం నుంచి బయటపడతాము. లేకపోతే మరింతగా చిక్కుబడి ఉంటాము అన్నది గ్రహించగలగాలి. తెలుసుకోండి. రైట్. ఎనీ క్వశ్చన్స్? 12, 13, 14 చాలా బాగున్నాయి నాన్న. దానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఒక అవకాశం కింద గ్రహించగలగాలి. ఇది ఒక బంధం అన్నది బంధాలతో బంధింపబడకూడదు. బంధాలు భగవంతుడికి వెళ్ళడం కోసం ఒక అవకాశం, ఒక కారణము, ఒక శుద్ధత్వం పొందడం కోసం, ఒక ప్యూరిఫికేషన్ కోసము జరిగే. ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మనకి నచ్చినట్లు ప్రపంచాన్ని చూపించాలి, ప్రపంచాన్ని మార్చాలి అన్న భావంతో మనం పూజలు చేస్తాం. అయితే బేసికలీ గాడ్ ని మనం కేర్ టేకర్ గా నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అని మనం శాసిస్తున్నాం. బేసికలీ పూజ అంటే అదే చేస్తాం. దేవుడి దగ్గర నాకు ఈజీ క్వశ్చన్ పేపర్ కావాలి, నాకు మంచి మార్కులు కావాలి, నేను డబ్బులు పెట్టిన స్టాక్ పైకి వెళ్ళాలి. దిస్ ఆర్ ఆల్ వాట్ వి ఆస్క్ గాడ్ బేసికలీ. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటి? ఇవన్నీ భగవంతుడి దగ్గర వెళ్ళడం కోసం ఉపయోగించే పనిమిట్ల కింద వాడుకోవాలి అన్నది గ్రహించలేకున్నంత కాలము ఎన్ని పూజలు చేసినా సరే దాని వలన మళ్ళీ భౌతిక ప్రపంచానికి బంధత్వమే పొందుతున్నాము అన్నది గ్రహించగలిగాము. అది గ్రహించలేనప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఖ్యాతి సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా, ఏ విధంగా సొసైటీలో రెస్పెక్ట్, గొప్పతనం అని ప్రూవ్ చేసుకున్నా సరే అవన్నీ కూడా మళ్ళీ జన్మలకి కారణం అయిపోతాయి. మళ్ళీ జన్మలకి కారణం. ఇది గ్రహించగలగాలి. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ థింగ్స్ ఇన్ హిస్ సర్వీస్, దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ లైఫ్ టైం. ఆయన ఇచ్చింది ఆయన సేవలో వాడుకోలేకపోతే ఆయన ఏం బాధపడట్లేదు.
నువ్వు మళ్ళీ వాడుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోని చెప్తున్నాను. నీకు ఇది ఇచ్చే నీ జన్మలోని దాని వలన నువ్వు నా దగ్గరికి రావడానికి అది ఉపయోగించుకోలేనప్పుడు నీకు దాని మీద వ్యామోహం ఉంది. ఆ వ్యామోహానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పను. ఇంకా అనుభవించి మరో జన్మ తీసుకుని అని చెప్తాను. ఇక్కడ ప్రభుజీ జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు అని వచ్చారు కదా ప్రభుజీ. ఆత్మ అన్నది కర్మలను చేయమని ప్రేరేపించదు అని చెప్పేసి, కానీ మన స్వభావమే కదా ప్రభుజీ మనల్ని ప్రేరేపించేది. ఆత్మ వేరు, స్వభావం వేరు. అదే 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 కానీ అదే ఆ అదే స్వభావం అన్నది కూడా ఆత్మ నుంచి వచ్చింది. కాదు, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే కాదు అంటే ఆత్మ నుంచి అంటే ఆత్మ భౌతిక ఇప్పుడు మెటీరియల్ వాటితోటి బందీ అవ్వడం వల్ల మన స్వభావం క్రియేట్ అవుతుంది కదా ప్రభుజీ. అవును. జీవాత్మ కర్మలను సృష్టింపుడు జనులను కర్మలు చేయమని ప్రేరేపించడు. కానీ ఇదంతా ప్రకృతి త్రిగుణముల చేతనే జరుగుతుంది. నీ స్వభావం అంతా ప్రకృతి త్రిగుణం వల్లనే వస్తుంది. అది మాత్రమే నేను కర్మలు నీ స్వభావాన్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కండిషనింగ్ ఆఫ్ ద సోల్. దాని నుంచి బయటపడాలి. ఈ శ్లోకాలన్నీ చాలా అంటే మన రోజు అవి ఇవన్నీ ఏమంటారు ప్రభుజీ మన ఆచరించవలసి మోస్ట్ ప్రాక్టికల్ చాప్టర్. ప్రాక్టికల్ చాప్టర్. చాప్టర్ దట్ మేక్స్ భగవద్గీత మోర్ ప్రాక్టికల్. అవును ప్రభుజీ. So ఇక్కడ ఆపుదామా క్లాసు. సో నెక్స్ట్ వీక్ I should be back and we'll continue the class. ఓకే ప్రభుజీ. ఓకేనా అన్న. సరే, ఇప్పుడు 10 గంటలకు క్లాస్ ఉందా అమ్మా? 3వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకా దాకా రాలేదు. అక్కడ అసలు క్లాస్ జరగట్లేదు. ప్రతి శ్లోకానికి అరగంట ముఖాముఖి ఉన్నప్పుడు వేరుగా ఉంటది. అది ప్రతి శ్లోకానికి అరగంట డిస్కషన్ అయిపోతుంది. అది అడుగుతూ ఉంటారు కదా, ఎదురుగా కూర్చొని చెప్పినప్పుడు వేరు. ఓకేనా అన్న. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.